ఏంటంటే దేవుని మాటకు లోబడకపోతే వచ్చే నష్టాల గురించి చెప్పారన్న. అలాగే ప్రివిలేజెస్ గురించి పిలుచుకోవడం, రక్షణ ఇవ్వడం, నిత్య జీవం పొందుకోవడం చెప్పారన్న. అవి ఆ ప్రివిలేజెస్కి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయని చెప్పారన్న. నేర్చుకున్నామన్నా. అలాగే ఇంకా అంటే పాపంలో ఉన్నవాడు అలాగే పాపం చేసేవాడు కూడా ఎవడు తరమకుండానే వాడు పారిపోతాడని, నీతిమంతులు అయితే సింహం వల్లే ధైర్యంగా ఉంటారని చెప్పారన్న. అలాగే నాశనానికి ముందు గర్వం నడుస్తుందని, ప్రైడ్ అనేది చాలా భయంకరమైనదని చెప్పారు. నేర్చుకున్నామని. ఓకే, ఇంకా ఏమన్నా చెప్పండి మిగతా వాళ్ళు. సరే, 27వ అధ్యాయానికి రండి. చివరి అధ్యాయం. సో 27వ అధ్యాయము మనకి మొదటి 2 వచనాలని చూస్తే చదువుకొని వచ్చారు కదా. సో అక్కడ 2వ వచనంలో మనకు కనబడుతుంది, ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసిన ఎడల. సో ఈ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతున్నటువంటి విషయము ఎలాగా లేవీకాండం ముగించబడతా ఉంది అని అంటే, మన యొక్క మ్రొక్కుబళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వావ్స్. ఏదైతే కొన్నిసార్లు రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు కొంతమంది ఇట్లా చెప్పుకుంటారు. ఒకవేళ హెల్త్ ఇష్యూ అనుకోండి, దేవా నాకు బాగు చేసి నన్ను నిలబెట్టుకుంటే నీ మయం కోసం సంఘంలో సాక్ష్యం చెప్పుకుంటాను అంట. అది కూడా ఒక మొక్కుబడే. ప్రభు బాగు చేసిన తర్వాత నేను ఇట్లా ప్రార్థన చేశాను, ఇలా మొక్కుబడి చేసుకున్నాను, దేవుడు బాగు చేశాడు, ఇదిగో మీ అందరి ముందు నుంచొని సాక్ష్యం చెప్తున్నాను అంట. సో 27వ అధ్యాయం అంతా కూడా మనకు కనబడుతున్నటువంటి, మనకి చెప్పే విషయము ఒకే ఒక టాపిక్ ఏంటి అంటే, మనం మొక్కుబళ్ళు, దేవునితో మనం చేసుకున్నటువంటి నిబంధనలు లేకపోతే ప్రతిజ్ఞలు, వాటిలో నుంచి మనము ఎలాగ మన యొక్క దేవుడికి మనం రకరకాల రీతుల్లో చేసినటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమిట్మెంట్స్ ని మనము అవలంబించేవారుగా ఉండాలి అనే విషయాన్ని ఈ 27వ అధ్యాయం మనకు తెలియజేస్తా ఉంది. సో ఈ అధ్యాయాన్ని మనము ఎలా పిలవచ్చు అంటే, ఇట్ ఈస్ ఎ చాప్టర్ ఆఫ్ వావ్స్. వేరు వేరు ఏరియాస్ ని టచ్ చేశాడు. అయితే ప్రతిసారి కూడా అక్కడ ఉన్న సంగతి ఒకటే, మొక్కుబడులే. కొన్నిసార్లు మనుషులు ఉన్నారు, కొన్నిసార్లు పశువులు ఉన్నాయి, కొన్నిసార్లు భూములు ఉన్నాయి. మొక్కుబడికి సంబంధించినటువంటి విషయాలు, సంగతులు వేరువేరుగా ఉన్నాయి, కానీ ఈ అధ్యాయంలో మనకు కనబడే అంశం ఒకటే. ఇట్ ఈస్ ఎ చాప్టర్ ఆఫ్ వావ్స్. చాలా 26 అంతా మనం చూసాం. మీరు నేను చెప్పింది విని చేస్తే నేను ఇచ్చే ఆశీర్వాదాలు ఇవి అని ఒక లిస్ట్ చెప్పాడు ఆయన. నేను చెప్పింది విని కూడా ఆ ప్రకారము చేయకపోయినట్లయితే మీరు పొందేటువంటి నష్టాలు లేకపోతే తీర్పులు ఇవి అని ఒక లిస్ట్ చెప్పాడు. అవన్నీ 26లో మనం చూస్తా వచ్చాం. ఎలాగైతే ఆయన కొన్ని
మొక్కుబడి చేసుకున్నట్టుగా దేవుని యొక్క వారసులా కనబడుతున్నాయి. నేను దీనికి కట్టుబడి ఉన్నాను, మీరు విధేయత చూపితే ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాలు ఇస్తాను, అవిధేయత చూపితే ఖచ్చితంగా ఈ రకమైన నష్టాలు మీ మీదకి వస్తాయి అని. అదేమో దేవుడు మన ఎడల ప్రకటించినటువంటి ఆ యొక్క మొక్కుబళ్ళలాగా ఒకవేళ ఆలోచిస్తే, ఇప్పుడు 27వ అధ్యాయము రివర్స్ అన్నమాట. ఇప్పుడు మనము దేవునికి మొక్కుబడి చేసి మనము దానిని ఆచరించటం. లేవికాండం 1వ అధ్యాయము చూస్తే అక్కడ సెల్ఫ్ డెడికేషన్ అనేది ఉంది. మనల్ని మనం ప్రతిష్ఠించుకోవటం ఆ మొదటి దహన బలిలో కంప్లీట్ గా. ఈ ముగింపు అధ్యాయానికి వచ్చేసరికి కూడా మనకు అదే విషయం కనబడుతుంది. ఇక్కడ కూడా మనకు కనబడే అంశం అదే, సెల్ఫ్ డెడికేషన్. మనల్ని మనము ప్రతిష్ఠించుకోవటము లేదా సమర్పించుకోవటం. సో ఇక్కడ మనం గమనిస్తే ఎలాగైతే అనేకమైనటువంటి రెగ్యులేషన్స్ గురించి, అనేకమైనటువంటి ఆఫరింగ్స్ గురించి, బలుల గురించి, అర్పణల గురించి, రకరకాల రూల్స్ గురించి ఈ పుస్తకం అంతా మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి విషయం ఏంటంతకి, ప్రతిసారి కూడా వాడు మొక్కుబడి చేసుకున్నాడంట. తీరా మొక్కుబడి చేసుకున్న తర్వాత వాడు ఇది కాదు తూచ్ అని ఒకవేళ అంటే, మన భాషలో చెప్పాలంటే దానిని చేంజ్ చేసుకోవాలి అనేటువంటి వైఖరిని కనుక కలిగి ఉంటే, మొట్టమొదటిగా మనం చూస్తే మొదటి 3వ వచనము నుండి 8వ వచనం వరకు ఒక సెట్ మనకు కనబడుతుంది. 3 నుండి 8 వచనాలలో వీరు చేస్తున్నటువంటి మొక్కుబడి ఏంటి అని అంటే, డెడికేషన్ ఆఫ్ పర్సన్స్. ఇది వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు, మనుష్యుల గురించి. అందులోనూ వేరు వేరు వయస్సు ఉన్నటువంటి మనుషులను తీసుకొని వచ్చాడు. జాగ్రత్తగా చూడండి 3వ వచనం నుండి. ఒకడేమో 20 నుంచి 60, అందులో మగవాళ్ళు, అందులో ఆడవాళ్ళు. ఆ తర్వాత 5 ఏళ్ళ నుంచి 20, 5 to 20, అందులో మళ్ళీ ఆడవాళ్ళు, మళ్ళీ మగవాళ్ళు. ఆ తర్వాత 1 నెల మొదలుకొని 5 ఏళ్ల వరకు వయసు ఉన్నటువంటి మగబిడ్డ, ఆడబిడ్డ. ఆ తర్వాత 60 నుంచి 60కి పైన వయసు ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు. ఎవరు ఏ రకమైనటువంటి వెలను తీసుకురావాలి అనేటువంటి దానిని అక్కడ క్లియర్గా డీటెయిల్డ్గా రాశాడు. ఒకసారి ఆ కళ్ళతో అక్కడ చూడండి 3 నుంచి 8 వచనాలు. సో ఇక్కడ ఏంటి, 2వ వచనం చూడండి. ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల. ఇది ఏ రకమైన మొక్కుబడి అంటే విశేషమైన మొక్కుబడి. విశేషమైన మొక్కుబడి. ఇప్పుడు వాస్తవంగా ఎవరైనా సరే వ్యక్తుల్ని దేవునికి ప్రతిష్ఠ చేసుకుంటే, ఒకవేళ వారు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో అక్కడ వారు ఇది చేసే అవకాశం ఉందా? ఒకసారి ఒకటి మీకు డిస్ప్లే చేశాను చూడండి. అక్కడ ఏం రాశాడు, 0 నుంచి 4 లేదా 5 సంవత్సరాల వరకు. పురుషులైతే 5. అక్కడ మనకి తెలుగులో ఏం రాయబడింది, తులము అనే మాట వాడాడు. ఇక్కడ షెకెల్. ఇది మీరు కావాలంటే జస్ట్ నోట్ చేసుకోండి. నిర్గమాకాండం 30:13లో చూస్తాం. సరే, ఫిమేల్ అయితే 3. 5 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు 20 లోపు.
పురుషులైతే 20, స్త్రీలైతే 10. 20 నుంచి 59 వరకు. పురుషులైతే 50, స్త్రీలైతే 30. 60 పైన ఉన్నటువంటి పురుషులైతే 15, స్త్రీలైతే 10. ఏంటి ఇంతకీ నెంబర్లన్నీ? వారు అక్కడ చెల్లించవలసినటువంటి తులము. ఈ రకమైనటువంటి ప్రైస్ ని వాళ్ళు ఏం చేయాలి? చెల్లించాలి అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎందుకు చెల్లించాలి? వాస్తవంగా వీళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు వ్యక్తుల్ని డెడికేట్ చేసుకున్నారు, పర్సన్స్ ని డెడికేట్ చేసుకున్నారు. ఒక పర్సన్ ని డెడికేట్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ యొక్క లైఫ్ ని, దేవా ఇక ఈ జీవితం నీ కోసమే, దేవా ఇక ఈ లైఫ్ నీ పరిచర్య కోసమే అని ఒకవేళ ఎవరైనా డెడికేట్ చేసుకుంటే, వాస్తవంగా మరి అక్కడ పరిచర్య చేయవలసింది, అక్కడ పరిచర్యలో పాలు పొందవలసింది ఎవరు? లేవీలు మాత్రమే. ఆ దినాల్లో పర్టికులర్ గా ఇప్పుడు మనం చదువుతున్నటువంటి కాంటెక్స్ట్ లో. సో మరి మిగతా వాళ్ళు వచ్చి అక్కడ పరిచర్యలో పాలు పంపులు పొందేటువంటి అవకాశము మిగతా గోత్రాల వాళ్ళకి లేదు. బట్ స్టిల్ వాడికి మనసులో అనిపించింది పరిచర్య చేయాలి అని. దేవుడు నాకు చేసినటువంటి అసలు ముందు వావ్స్ అనేవి, ఈ మొక్కుబడులు అనేవి ఎందుకు చేస్తారో ఆలోచించాలి. ఎందుకు చేస్తారు? పర్పస్ ఏంటి? చెప్పండి త్వరగా. వావ్ అనేది లేకపోతే ఈ మొక్కుబడి అనేది వాలంటరీగా చేసేదా, బలవంతంగా చేసేదా? ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక కమాండా? యాక్టివ్గా రెస్పాండ్ అవ్వండి. వాలంటరీగా కృతజ్ఞత చెల్లించడానికి ఇచ్చేవాడిని. సరే, దేవుడు ఏదో చేశాడు ఆయన లైఫ్ లో, దానికి స్పందిస్తూ నేను ఇంకేదన్నా చేయాలి. అదే కదా మనం డేవిడ్ లైఫ్ లో 2 శామ్యూయల్ స్టడీ చేస్తా ఉన్నప్పుడు చూసింది. ఫస్ట్ దేవుడు నాకు ఇన్ని మేలులు చేశాడు, నేను దేవుడికి ఏం చేయాలి? మందిరం కడతానన్నాడు. నా పక్కన వాళ్ళకి బిలీవర్కి ఏం చేయాలి? మెఫీబోషెతుని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. అన్యులకి ఏం చేయాలి? 8, 9, 10 3 అధ్యాయాల్లో 3 గ్రూపులను అడ్రస్ చేశాడు డేవిడ్. దేవునికి ఏం చేయాలి? దేవుని బిడ్డలకు ఏం చేయాలి? అన్ని జనులకు ఏం చేయాలి? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఏమన్నా దేవుడు ఆయనకి ఏమన్నా ఆజ్ఞించాడా ఏంటి? అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో మోర్గన్ అనేటువంటి దైవజనుడు ఆయన ఏమన్నాడంటే ఒక వావ్ గురించి, ఆ వావ్ ఈజ్ ఏ ప్రామిస్ మేడ్ టు గాడ్ వాలంటర్లీ అండ్ నాట్ ఇన్ ఒబీడియన్స్ టు ఎనీ డివైన్ రిక్వైర్మెంట్. సో ఇది వాలంటరీగా చేసేటువంటి, తనకు తానుగా చేసినటువంటి ఒక వాగ్దానం, ప్రామిస్. సో ఇప్పుడు ఏదో జరిగింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి వాళ్ళు మనం గుర్తు చేసుకోవాలని అంటే, సమూయేలు మొదటి గ్రంథం 1-2 అధ్యాయాల్లో మనకి హన్నా స్టోరీ తెలుసు. ఆమెకి ఎవరు చెప్పారు ఈ రకమైన మొక్కుబడి చేయాలని? ఎవరన్నా బోధించారా? పోనీ బైబిల్లో ఏమన్నా ఆజ్ఞ ఉందా? ఆ రోజుల్లో వాళ్ళకి ఫుల్ బైబిల్ లేదు. పోనీ ధర్మశాస్త్రంలో ఆ రకమైనటువంటి ఆజ్ఞ ఏమన్నా ఇవ్వబడిందా? లేదు. ఆమె మొక్కుకుంది ఏమని? నాకు మగబిడ్డను ఇచ్చినట్లయితే నేను నీకు పరిచర్య కొరకు వాణ్ణి ప్రతిష్ఠించి నీకే ఇచ్చేస్తాను అని. ఆ రకమైనటువంటి మొక్కుబడి చేసుకుందామే. అందుకనే మొక్కుబడిని నెరవేర్చుకొని ఆమె ఏం చేసిందంటే, తీసుకొచ్చి ఏఫోదుని కుట్టించి ఆ చిన్న వయసులోనే ఆ ఏఫోదు ఒకటేసి
ఆ డ్రెస్ని తీసుకొచ్చి ఏలి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. ఏం చేయాలి మరి? ఈ లోపు అక్కడ ఏలి దగ్గర ఉండి అక్కడ పరిచర్య ఎలా ఉంటది, పరిచర్య సంబంధమైనటువంటి విషయాల్ని నేర్చుకునేటువంటి కార్యక్రమం తను పెద్దవాడయ్యే కొలది తర్వాత ఎటువంటి నాయకుడుగా తర్వాత సమూయేలు తయారయ్యడం మనం చూడొచ్చు. సో ఈ వావ్స్ అనేవి వాలంటరీగా చేసేది. ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు గాడ్ ఫర్ హిస్ బ్లెస్సింగ్. దేవుడు ఏదైతే వాళ్ళని ఆయా రీతులుగా బ్లెస్ చేశాడో, ఆశీర్వదించాడో, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలకి స్పందిస్తూ కృతజ్ఞతతో తనకు తానుగానే చేసేటువంటి ఒక వాగ్దానం. కాబట్టి దేవుడితో మనం చేసేటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో, వాటిని మనము వయలేట్ చేయడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఒక మాట మనకు చెప్పి ఆయన ఆ మాటకి ఎలాగైతే కట్టుబడి ఉంటాడో, మనము కూడా ఆయనతో ఒక మాట చెప్తా ఉన్నప్పుడు మనము కూడా ఆ మాటకి కట్టుబడి ఉండాలి. దేవుడు సత్యవంతుడు అనేది బైబిల్లో మనం చూస్తాం. ఆయన ఎలాగైతే ఒక మాట చెప్తే ఆయన ఇఫ్ గాడ్ ఈస్ ట్రూ దెన్ హిస్ పీపుల్ ఆల్సో మస్ట్ బి ట్రూ. దేవుడు సత్యవంతుడైనప్పుడు ఆయన బిడ్డలైనటువంటి వారు కూడా సత్యవంతులుగానే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అందుకే ఆయన కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట చెప్తాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టునది. మీరు మీ మాటకి కమిట్ అయి ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. అర్థమవుతుందా? అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇక మాట కట్టుబడి ఉండాలి. దేవుడేమి నిన్ను బలవంతం చేయలేదే, దేవుడేమి నిన్ను ఫోర్స్ చేయలేదే, నువ్వు ఈ రకంగా మొక్కుబడి చెయ్యి, ఈ రకంగా ఈ మాట నాకు ఇవ్వు అని ఆయన ఫోర్స్ చేయలేదే. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము మొక్కుబడులు, వావ్స్, ఇవి ఆజ్ఞలు కాదు, దేవుని ఆశీర్వాదాలకు స్పందిస్తూ వారికి వారుగా చేస్తున్న వాగ్దానాలు. నాకు ఒక బ్రదర్ తెలుసు. ఆయన ఒక వ్యాపారంలో చాలా లాస్ వచ్చేసి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి దగ్గర నియర్లీ ఒక 1 crore ఇక ఎటు పాలుపోని పరిస్థితుల్లో ఆయనే ఒకసారి సంఘంలో మైక్ తీసుకొని చెప్పిన సాక్ష్యం. ఇది నాకు ఒక్కడికే కాదు, ఆ సాక్ష్యం విన్న వాళ్ళకి అందరికీ బహుశా గుర్తుండొచ్చు. ఇక ఎటు పాలుపోని పరిస్థితిలో దేవునితో ఆయన ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటనంటే, దేవా, ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి నన్ను బయటికి తీసుకునిరా, ఈ అప్పుల్లో నుంచి, ఈ లాస్లో ఉంచి నన్ను బయటికి తీసుకునిరా, వీటన్నిటిలో నుంచి బయటికి వచ్చేస్తే నేను నీ పనిలో నేను పాలు పొందుతూ నీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను. ఎలాగైతే హిజ్కియా నాకు ఆయుష్ ఇస్తే ఏం చేస్తావయ్యా అంటే ఆయన అంటాడు, మందిరంలో వాయిద్యాలు వాయించుకుంటా బ్రతుకుతాను అంటాడు. తర్వాత హిజ్కియా చేశాడు ఆ పని. ఏం చేస్తావు? నీకు లైఫ్ ఎక్స్టెండ్ చేస్తే ఆ లైఫ్తో ఏం చేస్తావు? మళ్ళీ నీ కోసం నువ్వే బతికేస్తావా? నా కోసం ఏమన్నా చేస్తావా? దేవుడు ఎందుకు మనకి లైఫ్ ఎక్స్టెండ్ చేస్తుంది అది కూడా ఆలోచించాలి మనం. కోవిడ్లో పోకుండా ఎందుకున్నాం మనం? ఇంకా ఎఫెక్ట్ అయ్యి కూడా మళ్ళీ రికవర్ అయ్యి దెర్ ఈస్ అ పర్పస్. చేయాల్సింది ఉంది మనం. ఇక్కడ మనం చేసిన దానికి రేపొద్దున అక్కడ ప్రతిఫలం ఉంటుంది. సింపుల్గా పోతే ఏముంది, రేపొద్దున అక్కడ బహుమానాలు ఏముండవు.
ఇంకా లైఫ్ ఉంది అంటే ఆయన కోసం ఏదో ఒకటి చేయటానికి, అంతే తప్ప ఇంకో సంవత్సరం మన కోసం మనమే బతికేయడానికి కాదు. సో ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఈ సాక్ష్యం చెప్తూ అప్పుడు ఈ మాటలు షేర్ చేసుకున్నారు. ఇదిగో ఈ విధంగా దేవుడు నన్ను దేవా నన్ను విడిపించి ఈ యొక్క అప్పుల్లో నుంచి, ఈ పరిస్థితుల్లో నుంచి నేను నీ పని చేసుకుంటాను, నీ సేవ చేస్తాను అని ఆయన మొక్కుబడి చేసుకున్నటువంటి తర్వాత నిజంగానే ప్రభు ఆయన్ని విడిపించారు. నేను కూడా చూశాను కల్లారా. ఆ పాతవన్నీ క్లియర్ అయిపోవటమే కాదు, ఇప్పుడు ఎదురు మళ్ళీ దేవుడు కోట్లతో ఆశీర్వదించాడు, లక్షలు కాదు. బట్ సాడ్లీ స్టిల్ హీ ఈస్ డూయింగ్ హిస్ బిజినెస్. ఆయనకి పేరు పెట్టడానికి నేను ఎవరిని కానీ, నేను వినింది చెప్తున్నా. ఇది వ్యక్తిగతంగా నువ్వే తీసుకున్నటువంటి తీర్మానం కదా. ఎవరు ఫోర్స్ చేశారు? దేవుడు ఏమన్నా ఆజ్ఞాపించాడా? బైబిల్లో ఆ రకమైనటువంటి కట్టడా లేకపోతే కమాండ్ ఏమన్నా ఇచ్చాడా? లేదు. సో ఇది వాలంటరీగా ఎవరికి వారు రకరకాల తీర్మానాలు చేస్తాం మనందరము కూడా ఆయా సమయాల్లో. వాటికి చెయ్యమని దేవుడేమో మనం బలవంతం చేయాల, అది మనం వాలంటరీగా చేసాము. అయితే చేసిన తర్వాత వాటికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరత మనందరికీ కూడా ఉంది. దీంట్లో ఏ రకమైనటువంటి మోమాటం లేదు. ఒకసారి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం తీయండి, త్వరగా చెప్పినప్పుడు వెంటనే తీసి చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం నుండి చదవండి. 4-5 వచనాలు, 4, 5, 6 కూడా చదువుతాం. త్వరగా చదవండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచుకున్నంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దోత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు. సో ఇక్కడ మనకి ఏం కనబడతా ఉంది? నువ్వు మొక్కుబడి చేసి కొనిన ఎడల, చేసుకున్నావా లేదా అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. దేవునితో మనం మొక్కుబడి చేసామా చేయలేదా? ఒకవేళ చేసినట్లయితే ఏమంటున్నాడు? దాన్ని చెల్లించటానికి ఆలస్యం చేయొద్దు. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండా ఉండటం కంటే మొక్కుకోకుండా ఉండటమే మంచిది కదా, మేలు అన్నాడు. అందుకే నీ దేహానికి శిక్ష కలుగునట్లుగా, శిక్ష కలిగే విధంగా నీ నోటి వలన ఆ రకంగా నువ్వు వ్యవహరించొద్దు. మొక్కుబడి దేంతో చేసావు? నోటితోనే కదా. నీ నోటి వలన నీకు శిక్ష వచ్చే విధముగా నువ్వు వ్యవహరించొద్దు. అది మంచిది కాదు. ఇందాక చెప్పిన కేసులో అంతా అన్నిట్లో నుంచి బయటకు వచ్చి ఎదురు వ్యాపారం ఇంకా ఇదయ్యి ఇప్పుడు కోట్లతో ఉండి కూడా స్టిల్ వ్యాపారంలో కొనసాగుతూ ఉన్నారు. అది ఆయన వ్యక్తిగతం, ఆయనకి దేవునికి సంబంధించింది. దేవుడు ఆయన ఎట్లా డీల్ చేసాలో డీల్ చేసుకుంటాడు. కానీ అర్థం అవటానికి గుర్తు చేస్తున్నాను. ఎవరు మొక్కుబడి చేయమన్నారు నిన్ను? ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 23కి రండి. ద్వితీయోపదేశకాండం 23, 21 నుంచి ఇంకొకరు చదవండి. 23, 21. ఒక్కొక్కసారి వెంటనే చదవండి.
నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. అది నీకు పాపమగును. చదవమ్మా. సో అక్కడ ఏం చెప్తా ఉన్నాడు? మొక్కుకొనిన తర్వాత మొక్కుబడి చెల్లించడానికి తడవు చేయకూడదు. దాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తప్పక నీ వలన దాన్ని రాబట్టకొనును. అయితే ఆ మొక్కుకొని చెల్లించకుండా ఉండటము అనేది అది నీకు పాపము. అది నీకు పాపమగును. 22వ వచనం, నీవు మొక్కు కొనని ఎడల నీ యందు ఆ పాపము ఉండదు. మొక్కుకోకపోతే పాపం లేదు, కానీ నువ్వు మొక్కుకొని కూడా ఆ ప్రకారము చేయకపోవటం అనేది అది నీకు పాపము. ఇదే మనం సంఖ్యాకాండం 30వ అధ్యాయము 2వ వచనంలో కూడా చూస్తాం. జస్ట్ నోట్ చేసుకోండి చాలు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆజ్ఞ బైబిల్లో మనకి స్పష్టంగా ఇవ్వబడింది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఈ రకమైనటువంటి దానిని మనం చూడొచ్చు. 20వ అధ్యాయం సామెతలు 25వ వచనం, మొక్కుకొనిన తరువాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఊరియగును. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పటము, మొక్కుకొనిన తర్వాత దాన్ని గూర్చి అయ్యో అనవసరంగా మొక్కున్నానే అని విచారించటము ఒకనికి ఊరియగును. ఎవరు చేయమన్నారు నిన్ను ఆ పని? నువ్వే కదా వాలంటరీగా చేసావు ఆ పని. ఇప్పుడు హన్నా ఉందండి, ఆమెను ఎవరు ఫోర్స్ చేశారు? ఆమె తనకు తానుగా చేసుకుంది. దేవా నాకు మగబిడ్డ నువ్వు, నేను నీకు ఈ పనికి వాడిని ప్రతిష్ఠించి అప్పగించేస్తాను చేసింది. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 29 నుంచి 40 వచనాలు జస్ట్ నోట్ చేసుకోండి చాలు. అక్కడ యెఫ్తా ఉన్నాడు. యెఫ్తా అక్కడ ఆ యొక్క విజయాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఎవరైతే ఈ డోర్లో ఉంచి ఫస్ట్ వస్తారో వాళ్ళని నీకు బలిచ్చేస్తానన్నాడు. చివరిగా చూస్తే ఆయన కూతురే వచ్చింది. చాలా మందికి Q&A పెడితే ఇది ఒక ప్రశ్న, అసలు అలాగ బలు అర్పించవచ్చా? దేవుడు ఏమన్నా అర్పించమని చెప్పాడా? దేవుడేం చెప్పలేదు అలాంటి కమాండ్ మనుషులను అర్పించమని. ఆయన చేసుకున్నాడు అట్లాంటి తీర్మానం. ఆయన తీర్మానం చేశాడు, ఆయన ఆ యొక్క మొక్కుబడి చేసుకున్నాడు కాబట్టి దాన్ని నెరవేర్చాడు. సొంత కూతురే వచ్చింది, డాడీ అనుకుంటా. దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, కానీ నేను దేవునితో ఈ మాట చెప్పాను కాబట్టి ఇది నేను చెయ్యాలి అని చెప్పి పట్టుకున్నాడు, బలిచ్చాడు. సో అక్కడ యెఫ్తా విషయంలో కావచ్చు, ఇక్కడ హన్నా విషయంలో కావచ్చు, వాళ్ళు చేసింది ఏంటంటే దానికేమి నిర్దిష్టమైన ఆజ్ఞలేమి దేవుడు ఇవ్వలేదు. కానీ వారు వెళ్తున్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఆ రకమైన మొక్కుబడులు చేసుకున్నారు, దానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. సో ఈ అధ్యాయం మనకు చెప్పేటువంటి విషయం కూడా అదే, కీపింగ్ అవర్ కమిట్మెంట్స్. ఏదైతే మనము దేవుడికి దేవా ఇది అని కమిట్ చేసుకుంటా ఉన్నామో వాటిని నెరవేర్చకపోయినట్లయితే చేసుకుండా ఉండటమే బెటర్ కదా. ఊరికే ప్రతిష్ట అని మాట మాట్లాడేసి అయ్యో తొందరపాటుగా అనేసాను అంటే, ఇప్పుడు సామెతల్లో చదివిన ప్రకారం అది నీకు ఉరియగును. మొక్కుబడి కూడా ఆ ప్రకారము చేయకపోవటం అనేది అది నీకు పాపమగును అని బైబిల్ క్లియర్ గా చెప్తా ఉంది. కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు. సరే, సో ఈ రెండు కేసుల్లో కూడా వాళ్ళంతటా వాళ్ళే ఆ రకమైన మొక్కుబడులు చేశారు, ఆ రకంగా వాళ్ళు ముందుకొచ్చారు. సో ఇప్పుడు 3వ వచనం నుండి 8వ వచనంలో ఎందుకు
ఈ వ్యత్యాసాలు ఉన్నాయి అని అంటే మొదటి నెల నుంచి 5 సంవత్సరాల వాడికి ఎందుకు అంత తక్కువ ఉంది వెల అంటే, ఈ వెల ఏ వెల అంటే ఇంతకీ వాళ్ళు అందరికంటే ఎక్కువ వెల ఏ ఏజ్ లో వాళ్ళకు ఉంది చూడండి. 20 నుంచి 60 లోపు ఉన్నటువంటి 20 to 59 మధ్యలో ఉన్న వాళ్ళకి మేల్ కి 50, ఫిమేల్ కి 30 ఉంది. అక్కడ ఎక్కువ వెల ఉంది. ఎందుకు? 20 నుంచి 60 లోపు యూజువల్ గా మెజారిటీ వాళ్ళు అందరూ కూడా అక్కడ పనులు చేస్తారు. 20కి ముందు చదువుల్లో ఉంటారు, 20 తర్వాత ఉద్యోగాల్లోకి వస్తారు, 60కి రిటైర్ అవుతారు, 20 to 60 సాధారణంగా వర్క్ చేస్తారు. అందుకని ఎవడైనా ఒకవేళ మొక్కుబడి చేస్తే 5 సంవత్సరాల లోపు మగవానికి 5, ఆడవాళ్ళకైతే 3, 5 నుంచి 20 లోపు 19 వరకు మగవాళ్ళకి 20, ఆడవాళ్ళకి 10, 20 నుంచి 59 వరకు 50, 30, 60కి పైన ఆడవాళ్ళైతే 10, మగవాళ్ళైతే 15 తులములు అనే విషయము అక్కడ 8 వచనాల్లో మనకి కనబడుతుంది. ఏంటి ఇంతకీ ఇది? వాళ్ళ వర్కింగ్ ఇయర్స్ ని క్యాలిక్యులేట్ చేసి ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ కి ఒక్కొక్క ఇయర్ కి 50 షెకెల్స్ చొప్పున, వాళ్ళు ఒకవేళ 26లో ఉన్నారు అనుకోండి, 26 నుంచి 59 వరకు ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది వర్క్ చేయాల్సింది, ఇంటూ 50, ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఇంటూ 30, అది క్యాలిక్యులేట్ చేసి ఎంత ఫిగర్ అయితే వచ్చిందో ఆ వెలని వాళ్ళు మొక్కుకొనినటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క యాజకులకి చెల్లించాలి అనే విషయాన్ని అక్కడ మాట్లాడాడు. సో ఇక్కడ మొక్కుబడుల్లో మొదటి మొక్కుబడి వ్యక్తుల్ని మొక్కుబడి చేయటం, పర్సన్స్. అయితే ఇంకొక వెసులుబాటు కూడా ఇచ్చాడు దేవుడు. ఒకవేళ ఎవరైనా ఆ రకమైనటువంటి దానిని చెల్లించలేని కండిషన్ ఉంటే, ఎందుకంటే భేదవాడైతే 8వ వచనంలో కనబడుతుంది, భేదవాడైతే ఆ భేదవాళ్ళ యొక్క వెలని యాజకుడు వాని యొక్క కలిమి చొప్పున యాజకుడు డిసైడ్ చేస్తాడు వాళ్ళు ఎంత చెల్లించాలి అనేది. యాజకుడు ఎంత డిసైడ్ చేస్తే వారి యొక్క కలిమిని బట్టి వారు అది చెల్లించాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవ్రీ పర్సన్ వాజ్ ప్రెషియస్. ప్రతి మనిషి కూడా చాలా విలువైన వాళ్ళు దేవునికి, వారు భేదలైనా ధనవంతులైనా ఎవరైనా. ఇక్కడ చూస్తుందంతా వాళ్ళ యొక్క కెపాసిటీ, వాళ్ళ సామర్థ్యం ఏంటో చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు హౌ మచ్ వర్క్ దే వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ, ఇంకా వాళ్ళు ఎంత పని చేయగలిగినటువంటి వయస్సు వాళ్ళకు ఉన్నది. అందుకే ఈ కేటగిరీస్ ఇచ్చారు. ఎన్ని కేటగిరీస్ వచ్చినాయి? 5 ఏళ్ల లోపు ఒక కేటగిరీ, 5 నుంచి 19 ఒక కేటగిరీ, 20 నుంచి 59 ఒక కేటగిరీ, 60 పైన ఒక కేటగిరీ. 4 కేటగిరీస్ వచ్చినాయి. అందులో మళ్ళీ స్త్రీలు పురుషులు. మళ్ళా అందులో ఉన్న ఇంకొక కేటగిరీ ఏంటంటే భేదవాళ్ళు. సో వీళ్ళలో ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళని వాళ్ళు వాలంటరీగా తనకు తానుగా, దేవా ఇదిగో నా జీవితాన్ని లేదా నా బిడ్డ జీవితాన్ని ఇదిగో మీకు ఈ విధంగా అర్పిస్తా ఉన్నాము అని వాళ్ళని వాళ్ళు కమిట్ చేసుకున్నట్లయితే గనక, లేవీయులు తప్ప మిగతా వారు అక్కడ వచ్చి ఆ యొక్క ట్యాబర్నకల్లో పనిచేసే వెసులుబాటు లేదు గనక, వారి యొక్క వెల చొప్పున వారు మొక్కుబడి చేసుకున్నటువంటి దానికి బదులుగా అక్కడ వారు ఆ యొక్క వెలని చెల్లించాలి. ఇది మొదటి విషయం. మొక్కుబడిలో ఉన్నటువంటి రెండవ ఏరియా 9 నుంచి 13 వచనాలు. అక్కడ మనకు కనబడేది ఏంటి అని అంటే, పశువులలో అనే మాట చూస్తాం. సెకండ్ కేటగిరీ ఎవరు అంటే యానిమల్స్, పశువులు. ఇది కూడా వాలంటరీగా తనకు తానుగా మొక్కుబడి చేసుకున్నాడు. దేవా ఇదిగో దీన్ని నీకు అర్పిస్తానయ్యా, నాకు మేలు చేసావు.
కొత్తగా మేలు అనుభవించినప్పుడు కావచ్చు, లేదా ఇప్పటికే పొందేసిన మేలుని బట్టి కావచ్చు, హృదయంలో మళ్ళీ వచ్చింది ఆశ. ఇంకోసారి థ్యాంక్స్ గివింగ్ పెట్టుకుంటే బాగుంటుంది, ఇంకొకసారి ఈ యొక్క దేవునికి అర్పిస్తే బాగుంటుంది అని తనకు తానుగా నిర్ణయించుకొని ఒక దానిని యెహోవాకు ప్రతిష్ఠితంగా చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని అంటే, దాన్ని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానిని కానీ, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. ఒకవేళ ఆ విధంగా ప్రయత్నిస్తే ఆల్రెడీ చేసింది ఇది రెండు ప్రతిష్ఠితం అయిపోతాయి. అదియు దానికి మారుడుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును. 10వ వచనం బైబిల్లో చూడండి. అయితే ఇక్కడ 2 రకాల జంతువుల్లో 2 కేటగిరీస్ ఉంటాయి. పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు. దేవుని సన్నిధికి తీసుకొచ్చే జంతువులలో మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. అంటే ఆయనకి బలిగా అర్పించేటువంటి వాటిల్లో. బలిగా అర్పించని వాటివి అపవిత్రమైన కేటగిరీలో ఉన్న పశువుల్ని, జంతువుల్ని, పక్షుల్ని ముందు అధ్యాయాల్లో మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ గాడిద ఉంది, లేకపోతే పంది ఉంది, అది అపవిత్రమైంది. దేవుడు దానిని తీసుకొచ్చి నేను ప్రతిష్టగా నేను దీన్ని అర్పిస్తాను దేవా అంటే అసలు ముందు ట్యాబర్నకల్లోకి దాన్ని తీసుకొచ్చేదే లేదు ముందు. ఇక దాన్ని బలి అర్పించేదేంటి? మరి ఒకవేళ ఎవడైనా వాడి దగ్గర ఉన్న మందలన్నీ గాడిద మందలే అనుకోండి ఒకవేళ, లేదా వాడి దగ్గర ఉన్న మందలన్నీ పందుల మందలే అనుకోండి. మరి వాడి దగ్గర ఉన్నదే కదా వాడు ప్రతిష్ఠిత చేసుకునేది. అప్పుడేం చేయాలంట? అప్పుడేం చేయాలంటే అది దాని యొక్క వెల ఏదైతే ఉందో దానిని అపవిత్రమైన జంతువు విషయంలో ఏం చేయాలని రాయబడింది అక్కడ. 11వ వచనం, అపవిత్ర జంతువుల్లో ఒక దాన్ని తెచ్చిన ఎడల ఆ జంతువు యాజకుని ఎదుట నిలవబెట్టవలను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలను. యాజకుడు నిర్ణయించే వెల అధిక స్థిరం. ఒకవేళ దాన్ని విడిపించాలి అని కనుక కోరుకుంటే దానికి బదులుగా ఏం చేయాలి? 5వ వంతు దాంతో కలపాలి. 5వ వంతు అంటే 5 అనుకున్నారు. 5వ వంతు అంటే కేవలం 5 కాదు, 20%. సో ఆయన ఒక రేట్ని డిసైడ్ చేశాడు. ఒక 100 రూపాయలు అనుకోండి, దానికి ఇప్పుడు 100కి ఇంకో 20% కలపాలంటే ఇంకొక 20 రూపీస్. సో ఆ విధముగా దానిని ఏం చేయాలి? పైన కూడా అంతే. వాళ్ళు ఎంత పని చేయగలిగిన ఏ వయసు కేటగిరీలో ఉన్నారో వాళ్ళు వచ్చి చేసే ఇది లేదు కాబట్టి అది ప్లస్ ఈ వెల. సో 20%. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంది, హీ మస్ట్ యాడ్ 1/5. అంటే ఒక దానిని 5 ముక్కలు చేసాం, 100ని 5 ముక్కలు చేస్తే ఏమైంది? 5/20, 20%. ఇక్కడ మనకి 5వ వంతు అంటే 5% అని కాదు, 100ని 5 ముక్కలు చేశారు. 5వ వంతు 20%ని యాడ్ చేయాలి. సో అది దానిని అమ్మేసి దాని యొక్క వెల ఏదైతే ఉందో ఆ వెల ప్లస్ దానికి అదనంగా ఇంకొక 20% కలిపి అది యాజకుని దగ్గరికి తీసుకురావాలి. అది అక్కడ ఉన్నటువంటి ధనాగారంలోకి వస్తుంది. ఇది యానిమల్స్ గురించి. ఒకవేళ పవిత్రమైనవి అయితేనేమో ఆ పద్ధతి, అపవిత్రమైనవి అయితేనేమో ఈ పద్ధతి. 3వ కేటగిరీ చూస్తే 14వ వచనం నుండి 25వ వచనం వరకు 3rd కేటగిరీ మనకు కనిపిస్తుంది. ఏముంటాయి అక్కడ అంటే ఇల్లు పొలాలు. ఎవరైనా ఒకవేళ తన ఇల్లు 14 చూడండి, ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల, ఒకడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాము, ఇది ఆజ్ఞ కాదు, ఇది వాలంటరీగా వాళ్ళకు వాళ్ళే చేసుకున్నది. మొక్కుబడులు అంటే అవి వాలంటరీగా చేసేవి. ఒకడు అనుకున్నాడంట, నా ఇల్లు దేవునికి ఇచ్చేస్తే, దేవుని పనికి ఇచ్చేస్తే బాగుండు,
ఇక ఇది దేవుని పని కోసం వాడబడితే బాగుండు అనే వైఖరితో వారు దానిని ప్రతిష్ఠించుకున్నారు. ఆ రకమైనటువంటి ఆశని వాళ్ళు కలిగి దేవుని దగ్గర ఆ రకమైనటువంటి తీర్మానాన్ని దేవుని ముందు పెట్టారు. సో యాజకుడు దాని యొక్క వెలని డిసైడ్ చేస్తాడు. అయితే తీరా మరి ప్రతిష్ఠించాడు, కానీ ఏదో కారణాన్ని బట్టి అది మరి నాకే ఉంటే బాగుండు, నేనే ఫర్దర్ గా యూజ్ చేసుకుంటే బాగుండు, కానీ మరి నేనేమో ప్రతిష్ఠించాను, ఏం చేయాలి? దాని వాల్యూని యాజకుడు డిసైడ్ చేస్తాడు. ఎలాగైతే ఇప్పుడు మన ప్రాపర్టీస్ ని మనం వాల్యూ కడతామో, ఇంత ఉంది, ఇది పెంకుటిల్లా, రేకుల షెడ్డా, లేకపోతే స్లాబా, ఎన్ని సంవత్సరాల బిల్డింగ్ ఇది, ఎంత విస్తీర్ణంలో ఉంది, వీటన్నిటిని బేస్ చేసుకొని, ఇంకా ఈ బిల్డింగ్ ఎంత లైఫ్ ఉంది, ఇవన్నీ బేస్ చేసుకొని దానికంటే ఒక వాల్యూ కడతారు. ఆ వాల్యూ కట్టిన తర్వాత ఆ వాల్యూకి ప్లస్ మళ్ళీ 20% ఆ వెల తీసుకొచ్చి యాజకుడికి చెల్లిస్తే అతడు మొక్కుకున్నటువంటి లేదా ప్రతిష్ఠ చేసుకున్నటువంటి ఆ ఇల్లు మళ్ళీ తనదైపోతుంది. అంటే ఒకవైపు మొక్కుబడి తీరుతుంది, మరొక వైపు తను ఇంతకీ ఈ అడిషనల్ 20% దేనికి? ఇప్పుడు మనకు కూడా ఈ రకమైనవి ఉంటాయి కదా, కొన్నిసార్లు అగ్రిమెంట్ రాసుకుంటారు. ఈ టైంలోపు ముందు అడ్వాన్స్ ఇచ్చి ఏదన్నా కొనుక్కునేటప్పుడు, తర్వాత ఈ టైంలోపు మిగతాదంతా క్లియర్ చేసి రిజిస్టర్ చేసుకుంటాం. ఒకవేళ ఈ టైంకి కట్టకపోతే సో అని రాస్తారు లెక్కలో, ఆ నోట్లో. ఇంతకీ ఇక్కడ ఈ అడిషనల్ 20% దేనికోసం? త్వరగా చెప్పండి. మన కాంటెక్స్ట్ లో చెప్పి మన కాంటెక్స్ట్ లో చెప్పండి. మేబీ లేట్ ఫీజ్ అయింది. లేట్ ఫీజా? ఓకే, ఇంకా చెప్పండి త్వరగా. ఎందుకు? ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. నోట్ రాసుకున్నారు, నోట్ రాసుకున్న తర్వాత కూడా ఆ టైంలో ఇవ్వలేదు, అప్పుడేంటి? అంటే నువ్వు చెప్పినటువంటి మాటకి నువ్వు కట్టుబడి దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి నీకు ఇది అడిషనల్ పెనాల్టీ. ఇది ఇప్పుడు కరెంట్ బిల్ వస్తుంది, పలానా డేట్ వచ్చి కరెంట్ బిల్ వచ్చి తీసే ఆయన అక్కడ నుంచి మనకు కట్టడానికి ఒక 15 రోజులు 20 రోజులు గ్యాప్ ఇస్తాడు. అప్పటికి కట్టకపోతే ఏం యాడ్ అవుతుంది? నెక్స్ట్ ఆ టైం అయిపోయిన తర్వాత కట్టడానికి ట్రై చేస్తే పెనాల్టీ యాడ్ అవుతుంది. సో ఇది ఒక రకంగా పెనాల్టీ లాంటిది. ఎందుకు ఈ పెనాల్టీ? ఇది లేట్ ఫీజు కాదు, ఇది లేట్ ఫీజు రకమైనటువంటి పెనాల్టీ కాదు. ఎందుకు ఈ పెనాల్టీ? ఎందుకంటే వీళ్ళు ఒకటి డిసైడ్ అయ్యారు ఇది దేవునికి అని, మళ్ళీ వచ్చేసరికి కొంత సమయం గడిచిన తర్వాత అప్పుడు ఏదో అనుకున్నాను కానీ మరి ఇల్లు నేనే ఉంచుకుంటే బాగుండు కదా అని ఇప్పుడు తాను అనుకున్నటువంటి దానిని మరలా తన యొక్క మైండ్ సెట్ని చేంజ్ చేసుకున్నాడు. అర్థమవుతుందండి? దానికి పెనాల్టీ. సో ప్రతిసారి కూడా దాని యొక్క వాల్యూకి అడిషనల్గా ఇంకొక 20% కలపటం అనేది మనం ఇక్కడ చూస్తాం. సో ఇది ఇంటికి సంబంధించింది. ఆ తర్వాత 16 నుంచి 24 వరకు లేదా 25 వరకు చూస్తే మనకు అక్కడ కనబడేది ఏంటంటే, అక్కడ పొలం, తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల. ఇప్పుడు ఇల్లు అయిపోయింది, ప్రాపర్టీలోనే మరొక ఏరియా ఏంటంటే పొలం, దాన్ని ప్రతిష్ఠించాడు. దేవా ఇదంతా నీకయ్యా అని. కానీ మళ్ళీ ఇది నాకు కావాలి అని కోరుకుంటున్నాడు. కానీ మరి ప్రతిష్ఠించాడుగా, మరి దీన్ని ఎట్లా విడిపించుకోవాలి?
దానికి కూడా అక్కడ ఒక రూల్ పెట్టాడు. ఏంటంట చూడండి వచనాల వైపు. సునాద సంవత్సరం మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించు వెల స్థిరము. సునాద సంవత్సరం తెలుసు కదా, మొన్న చెప్పుకున్నాం మనం. సో ఇప్పుడు ఆ ప్రతిష్ఠించినటువంటి ఆయన ప్రతిష్ఠించుకున్న దగ్గర నుంచి సునాద సంవత్సరానికి ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఎన్ని సంవత్సరాలు ఉంది? సునాద సంవత్సరం అప్పుడే అయిపోయింది, మళ్ళీ సునాద సంవత్సరం వచ్చేసరికి చాలా టైం ఉంది. సో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? లేదా సునాద సంవత్సరం అయిపోయి ఇప్పటికే 30 ఏళ్ళు అయిపోయింది, ఇక సునాద సంవత్సరం రాబోతుంది, నియర్ లో ఉంది. ఆ బేసిస్ లో ఆ లెక్క చొప్పున సునాద సంవత్సరం నుంచి మరొక సునాద సంవత్సరానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ చొప్పున ప్రతి సంవత్సరానికి అది ఎంత విస్తీర్ణమైన ల్యాండ్, దాంట్లో నుంచి ఎంత పంట దిగుబడి అనేది జరుగుతుంది, ఇవన్నీ లెక్కలు కట్టి ప్లస్ ఎడిషనల్ గా ఇంకొక 20% పెనాల్టీ కలిపి అది చెల్లిస్తే అది అక్కడ ఉన్నటువంటి దేవుని మందిరంలో ఉన్న ధనాగారంలోకి యాజకుని ద్వారా వెళ్తుంది. ఆ తర్వాత ఆ పొలము మరలా అది తనకే ఉంటుంది. అర్థమవుతుందా? సో అది ఎంతకాలం వరకు అయితే, ఎందుకంటే సునాద సంవత్సరం తర్వాత అది తనదవుతుందని, భూమిని శాశ్వత విక్రయము చేయకూడదనే మాటలు మనం ముందు అధ్యాయాల్లో చదివాం. అయితే ఒకవేళ 21వ వచనం చూడండి. ఆ పొలము సునాద సంవత్సరమును విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలం వలె యెహోవాకు ప్రతిష్ఠితమగును, ఆ స్వాస్థ్యము యాజకుని దగును. ఇక వాడికి లేకుండా పోతుంది. మామూలుగా బయట కేసుల్లోనైతేనేమో సునాద సంవత్సరం తర్వాత తనకే వచ్చేస్తుంది, కానీ ఇక్కడ అది మాత్రము యాజకునిది అయిపోతుంది. అక్కడ డీటెయిల్డ్ గా ఆ విషయాలన్నీ రాయబడ్డాయి. ఆ డీటెయిల్డ్ గా చెప్పుకోవడానికి మనకు సమయం సరిపోదు, కానీ సో బ్రీఫ్ గా అది. సో అది ఉంచుకోవాలనుకున్నాడు. సో ఏం విత్తుతున్నావు? ఇప్పుడు వరొక రేట్ ఉంటుంది, లేకపోతే గోధుమ ఒక రేట్ ఉంటుంది, ఇంకేదన్నా విత్తితే వేరే రేట్ ఉంటుంది. అక్కడ ఏం విత్తుతా ఉన్నావు, అది ఎంత విస్తీర్ణంలో విత్తుతా ఉన్నావు, ఎంత దిగుబడి వస్తా ఉంది, సునాద సంవత్సరానికి ఇంకా ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది, అన్ని సంవత్సరాలు ఇంటూ నీ దిగుబడి ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఆ వచ్చిన దానికి అడిషనల్ గా 20% కలిపి నువ్వు దాన్ని యాజకునికి దాన్ని చెల్లించాలి. ఇవన్నీ కూడా ఎటువంటివి అనంటే మొక్కుకున్నారు. మొదటి పారాగ్రాఫ్ లో చూసింది మనుషుల్ని ప్రతిష్ఠించుకున్నారు, మొక్కుకున్నారు. కానీ వారు లేవీల వలె మందిరంలోకి వచ్చి చేసే ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి వారికి బదులుగా వారు వారి యొక్క జీవిత వయస్సును బట్టి లెక్కగట్టి డబ్బును తీసుకొచ్చారు. రెండవ సందర్భంలో పశువుల్ని మొక్కుకున్నారు. వాటి విషయాల్లో ఏంటో చూసాం. అది పవిత్రమైనవైతే ఓకే, అపవిత్రమైనవైతేనేమో అమ్మేసి వెల తీసుకురావటం. మూడవ కేటగిరీలో ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో మొదటిది ఇల్లు ఉంది, రెండవది పొలం ఉంది. ప్రాపర్టీస్ విషయంలో, ఈ మొక్కుబడుల విషయంలో ఏం చేయాలి? ఈ 25వ వచనం వరకు కూడా వీటిల్ని మరలా రిడీమ్ చేసుకోవచ్చు. మరలా వాటికి వ్యక్తులకి కావచ్చు, పశువులకి కావచ్చు, పొలాలకి, ఇళ్ళకి కావచ్చు, మరలా వాళ్ళు రిడీమ్ చేసుకునేటువంటి పాసిబిలిటీ, అవకాశం అనేది ఏర్పాటు చేయబడింది. కానీ 26 నుంచి ఈ అధ్యాయము చివరి వరకు ఉన్న వచనాలలో ఉన్న ప్యాసేజ్ ఏంటంటే, మొక్కు కొడి కూడా ఇక వాటిని మరలా ఈ రకమైనటువంటి ఎడిషనల్ పెనాల్టీలు పే చేసి కట్టి దాన్ని విడిపించుకునే అవకాశం లేని విషయాలు 26 నుంచి 34 వరకు కనబడతాయి. ఇక వాటిని విడిపించడానికి, ఒక్కసారి మొక్కుకున్న తర్వాత వాటిని విమోచించడానికి లేదు, పాసిబిలిటీ లేదు. అందుకని మనము దేవునితో ఒక మాట పలికేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చేయమన్నారో మొక్కుబడి
అదే కదా ఇందాక మనం చదివింది, ద్వితీయోపదేశకాండం 23లో చదివాము, 5వ అధ్యాయము ఎక్కడ ప్రసంగిలో చదివాము. మొక్కుకొని చెల్లించకపోవటం అనేది పాపం. మొక్కేసుకొని అయ్యయ్యో గబుక్కున మొక్కేసుకున్నానే, కాకుండా ఉంటే బాగుండే అని అనుకోవటం, అది నీకు ఉరియగును. ఎవరు చేయమన్నారు? దేవుడేం ఫోర్స్ చేయలేదు కదా ఆ విధంగా చేయమని. నువ్వు నీకు ఇష్టపూర్వకంగా నీకు నువ్వే చేస్తా వచ్చావు ఆ విషయాన్ని. సరే, సో ఇక్కడ దేవుడు ఎప్పుడూ కూడా కొన్ని ఆ వాక్యానికి సరిపోని కొన్ని మొక్కుబడులు కొంతమంది చేసినప్పటికీ అది ఆ సందర్భానికి ఆ వ్యక్తికి సంబంధించిందే తప్ప దాన్ని అందరికీ సరిపోయేటువంటి ఒక నియమములాగా తీసుకోవటానికి లేదు. హన్నా చేసుకుంది మొక్కుబడి, ఆమె ఫుల్ఫిల్ చేసింది. ఈ దినాల్లో కూడా కొంతమంది మొక్కుబడి చేస్తారు. వాళ్ళు వెళ్తున్న రకరకాల పరిస్థితులను బట్టి, దేవా ఒకవేళ నాకు బిడ్డనిస్తే రేపు వాడిని సేవకిస్తాను. మంచిదే, నువ్వు మొక్కుబడి చేసుకున్నావు. నువ్వు మొక్కుబడి చేసుకుంటే ఆ రకంగా వాడిని ప్రిపేర్ చేయాలి, ఆ రకంగానే వాడిని పెంచాలి. సంసోనుని పేరెంట్స్ అట్లే పెంచారు, తర్వాత ఆయన దారి తప్పారులేండి. పేరెంట్స్గా వాళ్ళు ఏం చేయగలరో వాళ్ళు అవన్నీ చేసి పెట్టారు. సమూయేలుని ఆ తల్లి అలాగే పెంచింది, ఆ చిన్న వయసులోనే నేర్పించాల్సినవన్నీ నేర్పించేసి ఏఫోదేసి ఆ చిన్నపిల్లోడికి తీసుకొచ్చి ఏలి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. మామూలుగా అయితే వదిలేసి వెళ్ళిపోతే బేరమని ఏడుస్తారు. సమూయేలు ఏడిసినట్టుగా మనకేం బైబిల్లో లేదు. ఆమె ఏం చెప్పిందో, ఎలా ప్రిపేర్ చేసిందో ఆ తల్లి. వాళ్ళు చేసిన మొక్కుబడికి తగినట్లుగా వాళ్ళని ప్రిపేర్ చేసుకున్నారు. కొంతమంది మొక్కుబడులు చేస్తారు, ఇంకొన్నిసార్లు నేను ఇక ఈ పనిలో ఉన్నాను కాబట్టి నా బిడ్డ కూడా ఇక రేపు సేవే చేయాలి అనేటువంటి వైఖరితో చేస్తే సంతోషమే. కానీ అది ప్రభు చిత్తం కాకపోయినట్లయితే వారిని ఫోర్స్ చేసి తీసుకొస్తే పని పాడవుతుంది తప్ప ఏముండదు అక్కడ. అది ఒకవేళ ప్రభు ఉద్దేశము, ప్రభు చిత్తమైనట్లయితే దానికి తగినట్లుగా వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేయాలి, వాళ్ళ పర్సనాలిటీని ఆ రకంగానే కట్టుకుంటూ రావాలి, వారి కొరకు నిరంతర విజ్ఞాపన చేయాలి. అన్ని చేసి తీసుకొచ్చి ప్రభు దగ్గర వదిలేస్తే వాళ్ళు చేస్తే అంతకంటే ఘనమైన పని ఏముంటది? కొన్నిసార్లు Q&Aలో ఆయా వేరే చోట్ల వచ్చే ప్రశ్నలు ఏంటంటే, యూత్ ఎక్కువ ఉన్న దగ్గర వాళ్ళ పేరెంట్స్ ఎవరో చేస్తూ ఉంటారు. ఒకసారి దిల్సుఖ్ నగర్లో వాళ్ళు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు అక్కడ, వేరు ప్లేసెస్లో వాళ్ళ పేరెంట్స్ పరిచర్య చేసేవాళ్ళు. ఇక వాళ్ళు మమ్మల్ని ఇట్లా ఫోర్స్ చేస్తున్నారు, ఏం చేయాలి? అది ఇంతకీ వాళ్ళ ప్రశ్న. అది మాకు ఇష్టం లేదు దేవుని పని చేయటం, మాకు ఆ పిలుపు లేదు, ఇష్టము లేదు. అయితే మేము పుట్టినప్పుడు మా పేరెంట్స్ ఇట్లా అనుకున్నారంట, ఇప్పుడు మమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు, మేమేం చేయాలి? దానికి తగినట్లుగా వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని వాళ్ళల్లో ఇంప్లాంట్ చేసి ప్రిపేర్ చేసుకుని చేస్తే సంతోషమే. కానీ ఫోర్స్ఫుల్గా అవి చేస్తే అది డ్యామేజ్ అవుతుంది తప్ప మరేముండదు. ప్రభు పనికి కొన్ని అవసరము. దేవుడు అంటే కెపాసిటీస్ ఉన్న వాళ్ళని ప్రభు పిలుస్తారని కాదు, ప్రభు పిలిచిన వారికి ఆయన సామర్థ్యాలను ఇస్తాడు. సామర్థ్యాలు ఉన్న వాళ్ళని పిలుస్తాడు కొన్నిసార్లు. ఉదాహరణకి పౌలుని చూడండి, ధర్మశాస్త్ర విషయంలో ఆయన ఎట్లా అంటాడు? రోమన్ సిటిజన్షిప్ ఉంది, ఒకవైపు మతపరంగాను మరొక వైపు రాజకీయ పరంగాను ఎన్నో కాంటాక్ట్స్ ఉన్నాయి. దేవుడు ఎటువంటి వారినైనా పిలవచ్చు. సో ఈ విషయాల్ని దేవుడు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఇక్కడికి రండి, 26, 27 వచనాలు చూస్తే, ఏవేవి ఇక విడిపించటానికి లేదా విమోచించటానికి వీలు పడదు అంటే దీంట్లో కూడా మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి. మొదటి దాంట్లో ఎలాగైతే 3 కేటగిరీస్ వచ్చినాయో, మనుషులు, పశువులు, ఆస్తులు, ఇక్కడ కూడా 3 వచ్చినాయి. మొదటిది ఏంటి అని అంటే పశువులు.
26, 27 వచనాలు చూడండి. జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడనూ దానిని ప్రతిష్ఠింపకూడదు. తొలి సంతానము పశువులలో అది ఎద్దు, మేక, ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. 1 ఎద్దు, 2 మేక, 3 మందల్లో ఉంది. ఏదైనా సరే ఫస్ట్ బోర్న్ అనేది, తొలిచూలుగా ఫస్ట్ పుట్టింది ఆయనదే అనేది ఆల్రెడీ డిసైడెడ్. మనం బలుల గురించి చదివినప్పుడు అది మనం చూసాం. అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన దాన్ని మళ్ళా తీసుకొచ్చి, ప్రభువా ఈ తొలిగా పుట్టిన దాన్ని నేను నీకు మొక్కుకుంటున్నాను, దీన్ని నీకు ప్రతిష్ఠ చేస్తున్నాను అని అనకూడదు. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రతిష్ఠితమైంది. అది ఆల్రెడీ ప్రతిష్ఠితమైంది. మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ మొక్కుబడి చేసేదేం లేదు దాని గురించి. 27 అపవిత్రమైన జంతువు ఎడల వాడు నీవు నిర్ణయించిన వేళలో 5వ వంతు దానితో కలిపి దాన్ని, ఇప్పుడు తొలి సంతానమే కానీ అపవిత్రమైన జంతువుకు పుట్టినటువంటి తొలి సంతానం పందిదో లేదా గాడిదదో అది దేవునికి అర్పించలేం. కాబట్టి అయినప్పటికీ దాని తొలి సంతానాన్ని దానిని అమ్మిన వెల ప్లస్ 20% కలిపి దానిని తీసుకురావాలి. ఎందుకంటే అది బలిగా అర్పించడానికి యోగ్యమైనది కాదు కాబట్టి. ఇది మొదటి కేటగిరీ అన్రిడీమబుల్ వాటిలో లిస్ట్లో. రెండవ కేటగిరీ ఏంటి అని అంటే, దేవుడు వేటినైతే దేవుడు నో అన్నాడో వాటిల్ని బ్యాన్ చేశాడు. ఏం కనబడుతున్నాయి అక్కడ? 28, 29 వచనాలు చూడండి. మనుష్యుల్లో కానీ జంతువులలో కానీ స్వాస్థ్యమైన పొలములలో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తమును యెహోవాకు అతి పరిశుద్ధమైన ఉండును. చూసారా? సో కొన్నిటిని దేవుడు అవి బలి అర్పించటానికి యోగ్యత ఉంటది, కానీ దాన్ని దేవుడు బ్యాన్ చేశాడు. ఉదాహరణకి సౌలు టైంలో మనం చూస్తే సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సౌలు అమాలేకీయులకి సంబంధించిన మొత్తాన్ని కూడా ఆయన నిర్దాక్షిణ్యంగా బ్యాన్ అన్నాడు అంతే. అయితే సమూయేలు రావడం లేట్ అయ్యేసరికి సౌలు ఏం చేశాడు? కొన్నిటిని మిగిల్చాడు, బాగా బలిసిన పశువుల్ని. అవి పవిత్రమైన జంతువులుగా ఎంచబడే జంతువులే, వాటిని బలర్పించవచ్చు. కానీ దేవుడు అమాలేకీయుల్ని వారి హోల్ మొత్తాన్ని, వారి కలిగిన పశువుల మందలతో సహా మొత్తాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా దేవుడు వాటికి నో అని చెప్పేశాడు. దాన్ని తీసుకొచ్చి నేను ఇప్పుడు ప్రతిష్ఠ చేస్తానంటే ఎలా కుదురుతుంది? అదొక సంఘటన, మీరు నోట్ చేసుకొని తర్వాత రిఫర్ చేయండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో 17, 18, 19 వచనాలలో వాళ్ళు యెరికోలోకి వెళ్ళక ముందే దేవుడు ముందే చెప్పాడు, ఇది శపింపబడిన పట్టణము, దానిలో మీరేం తీసుకోవద్దు, ఏమి తీసుకోవడానికి వీల్లేదు, తీసుకుంటే శాపగ్రస్తులు అవుతారని ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. యెహోషువ 6వ అధ్యాయము 17, 18, 19 వచనం. అయినా సరే ఆకాన్ అనేవాడు వెళ్ళాడు, కొంత తీసుకొని వాడు గుడారంలో దాచిపెట్టుకున్నాడు. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 11 నుంచి 15 వచనాలలో నువ్వెందుకు ముఖం తీసుకెళ్లి దుమ్ములో పెట్టుకొని కాళ్ళ మధ్యలో కూర్చున్నావు, తప్పు చేసినాడు నేను పట్టిస్తాను రా అని దేవుడు యెహోషువని లెగమంటే లేచాడు. ఆ తర్వాత ఆకానుని దేవుడే పట్టించాడు. అంటే అక్కడ ప్రాబ్లము అది అర్పణకి పనికిరాదు అనేది కాదు ప్రాబ్లము. దేవుడు ఎరుకోకి సంబంధించిన ప్రతి దానిని కూడా ఆయన శపించి నాకు వద్దు అన్నాడు అంతే. దేవుడు వద్దు అని బ్యాన్ చేసిన దానిని తీసుకొచ్చి నేను ఆయనకి ప్రతిష్ఠ చేస్తానంటే అది ఎట్లా కుదురుతుంది? అది యాక్సెప్టబుల్ కాదు అసలు. దేవుడు కొన్నిటికి నో అన్నప్పుడు ఇక వాటికి నో అంటే నో అంతే. మళ్ళీ అందులో ఉంచి కూడా ఏదో మంచి తీసుకొచ్చి చేద్దాం,
ఒకసారి ఒక చిన్న షాప్ లాంటిది ఓపెనింగ్ అంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఒక బడ్డీ కొట్టు లాంటిది, ఏదో కొంచెం చిన్న చిన్న చాక్లెట్లు, బిస్కెట్లు, ప్రొవిజన్స్. వెళ్తే అన్నిటితో పాటు దండలు ఎలాడుతున్నాయి. ఏం దండలు రా అంటే గుట్కాలు. ఆ పక్కకు చూస్తే సిగరెట్ పెట్లు కనబడుతున్నాయి. ఏంటక్క ఇవి అంటే, ఇప్పుడు ఆ వ్యాపారం కోసం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలంగా మనకి తగదు కదా. ఇప్పుడు ఒకవేళ అలాంటివి చేసి అవి తీసుకొచ్చి ఇక్కడ దేవుడికి ఇస్తానంటే దేవుడు తీసుకుంటాడా? సరే, మనుషులకి తెలియదు కాబట్టి తెచ్చి పెట్టులో పడేసి వెళ్తాం. పోనీ దేవుడు దానిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడా? నో. జోసఫ్ని చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. పెనుమాకలో ఒక ఆమె వచ్చి మా వ్యాపారం కోసం ప్రార్థన చేయండి అనిందంట. కానుకిస్తా. ఏంటమ్మా ఏం వ్యాపారం ఏంటంటే వ్యభిచారం, ఇది బాగుండాలని ప్రార్థన చేయాలంట. మరి దాంతో ఆ విధంగా చేసి సంపాదించిన మనీని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ కానుక అక్కడ దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు దేన్నైతే బ్యాన్ అని నిర్దాక్షిణ్యంగా చెప్పేశాడో, ఇక మళ్ళీ మనమేదో దాన్ని కొంచెం మసిపూడిసి మారేడుకాయ చేసి ఏదో ఒక రకంగా తెచ్చి దేవునికి ఇద్దాము, దేవుడు తీసుకుంటాడంటే కుదరదు. ఆయన నో అన్నాడంటే నో, అంతే. ఇక మొహమాటం లేదు అందులో. దాంట్లో ఇక రెండో క్వశ్చనే లేదు. సో 3 రకాలవి విమోచించడానికి వీల్లేదు. ఒకటేమో తొలిచూలు, పవిత్రమైన జంతువుల్లో తొలిచూలు, దాన్ని ఆల్రెడీ ప్రతిష్ఠితం అయిపోయింది కాబట్టి దాన్ని విమోచించడానికి లేదు. రెండవది, దేవుడు కొన్నిటిని బ్యాన్ చేశాడు. ఆ బ్యాన్ చేసిన వాటిని కూడా మళ్ళీ విమోచించి దాన్ని విడిపించి మళ్ళీ నేను అర్పిస్తానంటే అది కూడా కుదరదు. మూడవ ఏరియాని దేవుడు తీసుకొచ్చినటువంటి విమోచించలేని మూడవ కేటగిరీ ఏంటి అంటే 30వ వచనం నుండి మనకు కనిపిస్తుంది. అది ఏంటి అని అంటే టైత్ గురించి మాట్లాడతాడు. టైత్ అంటే ఏంటి? దేవుడికి ఇవ్వాల్సినటువంటి భాగం. 30వ వచనంలో ఏం చూస్తున్నాం? భూధాన్యములలోనేమి, ఫలవృక్షంలోనేమి, భూ ఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. సో ఇక్కడ దేవుడికి ఇవ్వవలసినటువంటి భాగము ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిష్ఠితమైనటువంటి భాగము. ఎలాగైతే తొలిచూలు, ప్రతి దానికి పుట్టినటువంటి తొలి సంతానము ఎలాగైతే దేవునికి ప్రతిష్ఠితమో దాన్ని విడిపించడానికి లేదు. ఎలాగైతే దేవుడు కొన్నిటిని బ్యాన్ చేసి నో అని అన్నాడో వాటిని కూడా విడిపించడానికి లేదు. మూడవదిగా, దేవుడు ఏదైతే ఆయన ప్లాన్ చేసి ఏదైతే ఆయన నియమించాడో ఒక ఆర్డర్ని, ఇది దేవుడికి మనం ఇవ్వవలసినటువంటి భాగము, దాన్ని కూడా విడిపించడానికి లేదు. దానికి మనము లోబడవలసిందే. అయితే ఈ టైత్ దగ్గరకు వచ్చేసరికి, దేవుడికి మనం ఇవ్వాల్సినటువంటి భాగము దగ్గరకు వచ్చేసరికి 3 విధాల టైప్స్ మనకు కనబడతాయి. దేవుడికి మనం ఇవ్వాల్సినటువంటి భాగములు ఏమేం కనబడతాయి? సంఖ్యాకాండము 18వ అధ్యాయము, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుండి చివరి వరకు నోట్ చేసుకోండి, ఇప్పుడు చదవటానికి టైం సరిపోదు. 21వ వచనం నుండి 18వ అధ్యాయం సంఖ్యాకాండం 21 నుండి 32 వరకు, అధ్యాయం చివరి వరకు. అక్కడ మనకు కనబడేది ఏంటి అని అంటే, లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు ఇవ్వవలసినటువంటి 10వ భాగము. మొదటి 10వ భాగము దేనికోసం అంటండి? ఎక్కడైతే వీళ్ళు ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్నారో ఆ ప్రత్యక్ష గుడారమునికి సంబంధించినటువంటి పరిచర్య కొరకు. లేవీయులకి మొట్టమొదటిది ఎవరికి ఇక్కడ చెప్తుంది? లేవీయులకి ఇవ్వాల్సినటువంటి 10% గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 14కి రండి.
ద్వితీయోపదేశకాండం 14లో 2 కేటగిరీస్ మనకు కనబడతాయి. 14వ అధ్యాయము 22 నుండి 27 వరకు, 22 నుంచి 27 వరకు చూస్తే అక్కడ మనకు కనబడేది ఎవరు? దేవుని యొక్క 22 నుంచి చూడండి. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10% అవశ్యముగా వేరు చేయాలి. ఏం చేయాలి? వేరు చేసి 21 నుంచి 27లో ఏం కనబడుతుంది? ఇది ఎటువంటి టైత్ అంటే అది దేవుని యొక్క శాంక్చురీ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఈట్ అండ్ బిఫోర్ ద లార్డ్ అనే మాటను మనం చూస్తాం. ఇది 2వ కేటగిరీ. 3వ కేటగిరీ అక్కడే 14వ అధ్యాయంలోనే చివరి 2 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతట్లోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరాలకు ఒకసారి, ఎవ్రీ 3 years ఒకసారి ఏం చేయాలంట? పేదల కోసం ఏం చేయాలి? చూడండి అక్కడ 10వ వంతు అంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. దేనికి తీసుకురావాలి? 3 సంవత్సరాలకు ఒకసారి 10% తీసుకొస్తే 29. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులు, నీ ఇంట ఉన్న పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రు వాళ్ళు తినటానికి, అంటే పూర్ కోసం. అర్థమవుతుందండి? ఒక 10% ఏమో లేవీయులకి అనగా సేవకులకి, ఒక 10% ఏమో మందిరానికి, ఇంకొక 10% ఏమో 3 years ఒకసారి పక్కకు తీస్తే అదేమో పూర్ కోసం. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటువంటి క్యాలిక్యులేషన్ ఏంటంటే 33.3%. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం ఒకవేళ మనం మాట్లాడాల్సి వస్తే వాళ్ళు దాన్ని పాటించారు. సో న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఈ యొక్క టైత్ గురించి న్యూ టెస్టిమెంట్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఇది మనకు ఎలాగ అప్లికబుల్? సరే, టైత్ కంటే ముందు ఇక్కడ మొక్కుబడుల విషయంలో మనకు ఎలాగ అప్లికబుల్ ఇవన్నీ? ఏ అపవిత్రమైనటువంటి దానిని కానీ, అపవిత్రమైనటువంటి రూపంలో సంపాదించినటువంటి దానిని కానీ తీసుకొచ్చి ప్రభువుకి ఇవ్వకూడదు. అది మనం కష్టపడి సంపాదించినదిగా, న్యాయబద్ధంగా సంపాదించిందిగా ఉండాలి తప్ప ఏదో ఒక మార్గంలో, లోకంలో వాళ్ళు ఒక 1,00,000 రూపాయలు వాడు అక్రమంగా సంపాదిస్తే లంచముగానో ఏదో ఒక రూపంలో వాడు తీసుకొచ్చి ఒక అట్టో 10,000 అక్కడ పడేసిపోతాడు. వాడికి ఏంటంటే అది అక్కడ పడేస్తే చేసిన తప్పుని దీంతో బ్యాలెన్స్ చేయాలి అనేది వాడి ఆలోచన. కానీ జీవం కలిగినటువంటి బైబిల్లో ఉన్నటువంటి దేవుని దగ్గర అలాంటివి కుదరవు. ఏదో ఒక రకంగా, ఏదో ఒక చెడ్డ మార్గంలో, ఏదో ఒక బైబిల్కి విరుద్ధమైనటువంటి పద్ధతిలో చేసి దానిని తీసుకొచ్చి ఆయనకు అర్పించినంత మాత్రం చేత అది ఆయన అంగీకరించాడని అనుకోవటానికి వీల్లేదు. అంత మాత్రమే కాదు, మొక్కుబడి చేసినట్లయితే దాన్ని ఫుల్ఫిల్ చేయటానికి, పూర్తి చేయటానికి మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఉండినట్లయితే అది నీకు పాపమగును అని, అది నీకు ఉరియగును అని ఇందాక మనం చదివాం. అందుకే మత్తయి 5:37 కొందమే ప్రసంగంలో ప్రభు చెప్పింది అది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మొక్కుకున్నావు చెల్లించు, మొక్కుకోలేదు సైలెంట్గా ఉండు. నిన్ను నేనేం ఫోర్స్ చేయలేదు కదా, నీ అంతటా నువ్వే వాలంటరీగా చేసావు ఈ పని. ఒకవేళ చేసావా దాన్ని నెరవేర్చు, చేయలేదా మౌనంగా ఉండు. ఇప్పుడు ఈ టైత్ దగ్గరకు వచ్చేసరికి, దేవుడికి ఇవ్వవలసినటువంటి యొక్క భాగముల దగ్గరకు వచ్చేసరికి, ఇక్కడ మనము న్యూ టెస్టిమెంట్కి వచ్చి మనము దీన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి? న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి ఈ యొక్క టైత్ గురించి, దేవుడికి ఇవ్వవలసినటువంటి భాగమును గురించి దేవుడు మనకి తెలియజేసినటువంటి విషయాలు ఏమున్నాయి?
ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి క్యాలెండర్ వర్క్ చేస్తా ఉన్నాం. మన క్యాలెండర్ వర్క్ కొన్నేళ్ల క్రితం, కోవిడ్కి ముందు ఎప్పుడు, నేను పాలన్న డిజైనర్ దగ్గర కూర్చున్నాం. ఒక గ్రూప్ వచ్చారు అక్కడికి. అందులో ఒక ఆయన ఉన్నాడు. ఒక గ్రూప్, అది వేరే కేసులేండి. ఒక కొంచెం మధ్య వయసు, ఒక మిడిల్ ఏజ్ పర్సన్ వచ్చాడు అక్కడికి. వస్తే ప్రైజ్ లార్డ్ అంటే సర్లే, ఇక ప్రైజ్ లార్డ్ అంటే మామూలుగా మనం మాట్లాడతాంగా. సరే మాట్లాడి, ఎవరండి, ఎక్కడికి వెళ్తారు, ఏ సంఘం ఏంటంటే ఆయన విషయాలు చెప్పాడు. విజయవాడ గుంతల్లో పలానా సంఘం అని. ఆ చర్చ్కి ఒకసారి ప్రేయర్కి వెళ్ళాము, తెలుసు. మాటలు అయిపోయాక ఆయన సంభాషణలు అంటూ, ఏదైనా మొదలు పెట్టినవ్వండి, ఏ ప్యాసేజ్లో అన్నా మొదలు పెట్టినవ్వండి, ఆ యొక్క వర్తమానం పూర్తి అయ్యేసరికి ఎక్కడికి వస్తుంది అని అంటే, మీరు ఇవ్వాలి అనే దగ్గరికి వస్తుందండి ఆ వర్తమానం అని వాళ్ళ సంఘం గురించి ఆయనే చెప్తున్నాడు. ఇక కొన్ని చోట్ల ఇక మొదలు పెడితే అటు తిరిగి చివరికి ఎక్కడికి వస్తుంది అంటే, మీరు ఇవ్వాలి అనే దగ్గరకు వచ్చి ఆగుతారు. మీరు ఇస్తేనే దేవుడు మీకు మళ్ళీ ఇస్తాడు, లేకపోతే మీరు నష్టపోతారు అని మొత్తానికి బెదిరించో, భయపెట్టో, లేకపోతే ఇస్తే ఇంకా ఇస్తాడని ఆశ చూపో, ఏదో ఒక రకంగా ఇవ్వాలి అనే దాని మీద కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనకి ఫెలోషిప్ లో అది లోపమేమో అనిపిస్తుంది. మనమేమో దాని మీద ఎక్కువ ఒత్తిడి చేయకూడదనే ఉద్దేశంతో మనం సైలెంట్గా ఉంటే, మొత్తానికే ఇస్తే ఇచ్చాం, లేకపోతే లేదనే వైఖరి ఉంటుంది కొన్నిసార్లు. అది డేంజరే. స్టీఫెన్ అంకుల్ మీలో కొంతమందికి తెలుసు. వాళ్ళ సంఘంలో వాళ్ళు ఈ మంత్లీ అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి బిలీవర్స్ వాళ్ళు ఇచ్చే టైల్స్ ని వాళ్ళు బై హ్యాండ్ తీసుకొని వాళ్ళు దాన్ని నోట్బుక్ లో ఎంటర్ చేస్తారు. ఒకవేళ పొరపాటున నేను ఆ చర్చ్ మెంబర్ని నేను ఇవ్వలేదు అనుకోండి, కిరణ్ ఈ మంత్ మీరు ఏంటో టైత్ ఇచ్చినట్లేరే, నాకు ఆశ్చర్యం వేసింది. నేను అడిగాను అంకుల్ని, ఎందుకు అంకుల్ అలా ఎలా చేస్తున్నారు మీరు, ఎందుకు అని అంటే, మత్తయిలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పింది, మీరు కుడి చేతికి చేసింది ఎడం చేతికి తెలియకూడదని చెప్పింది మీరు ధర్మము చేయనప్పుడు. మీరు ఎవరికన్నా ఏదన్నా పూర్కో ఇంకొకళ్ళకో ధర్మం చేస్తున్నప్పుడు అది తెలవనివద్దన్నారు. అక్కడ చెప్పింది టైత్ గురించి కాదు, దేవుడికి ఇవ్వాల్సిన భాగం నమ్మకంగా తెచ్చివ్వాలి. ఒకవేళ ఏదైనా రీజన్ బట్టి లేకపోతే, నాకు ఆశ్చర్యం వేసింది, ఇట్లాగా అడిగి ఇలా తీసుకుంటారా? మనకు అసలు ఇచ్చామా లేదా అసలు మనకేం తెలియదు. మనకి దేవునికి తెలియాలి కదా. అంటే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి, మీరు పరిశుద్ధంగా ఉండాలి అనేది ఒక నిర్దిష్టమైనటువంటి సాలిడ్ ఆజ్ఞ ఎలాగైతే ఉందో, ఇవ్వటం అనేది కూడా అటువంటి ఒక ఆజ్ఞే. చాలా సార్లు ఇవ్వకనే నష్టపోతున్నారని మనం మలాకిలో చూస్తాం. మీరు చాలా సంపాదిస్తున్నారు, తీసుకొచ్చి సంచులు వేస్తున్నారు, కానీ ఏం మిగలట్లేదు. ఎందుకు? ఆ సంచికి చిల్లు ఉందంట. చిల్లుబడిన సంచిలో వేసినట్లుగా అయిపోతా ఉంది. మీరు బాగా తింటున్నారు, కానీ కడుపు నిండట్లా. చాలా కప్పుకుంటున్నారు, కానీ మీకు చలాగట్లేదు. ఇవన్నీ అక్కడే చూస్తాం మలాకిలో 1వ అధ్యాయంలో. మళ్ళీ అక్కడే అంటాడు, ఈ లోపమైన వాటిని కూడా తీసుకొస్తూ ఉంటారు. దేవుడేమో లోపం లేని వాటిని తీసుకురావాలంటే, జబ్బున్నవి, రకరకాల లోపాలు ఉన్న వాటిని తీసుకొచ్చి నాకు మీరు బలులుగా అర్పించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు, వాటిని నేను అంగీకరిస్తానా అంటాడు అక్కడే. చాలా భయంకరమైన విషయాలు అక్కడ చూస్తాం మలాకిలో. అసలు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? ఇలాంటి ప్రశ్నలన్నీ కనబడతాయి. సరే, న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి మనము కొన్ని వాక్య భాగాలను కనుక గమనిస్తే, దేవుడు మనకి అసలు ముందు యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత సంఘం ఎస్టాబ్లిష్ అయింది. సంఘం తర్వాత దాన్ని చూసే కన్నా కూడా యేసు ప్రభు దినాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, లూకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచనంలో ప్రభు ఇక్కడ ఉన్నటువంటి మతపరమైన నాయకుల్ని అడ్రస్ చేస్తూ ప్రభు ఏమన్నారు? లూకా 11:42 చూడండి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాపా మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని
న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఏం చేయాలి? ఒకవైపు న్యాయాన్ని, ఒకవైపు ప్రేమని రెండింటిని పట్టుకొని ఈ దశంభాగాలు కూడా ఇవ్వాలి. అంతే తప్ప ఇది వదిలేసి అది చేస్తున్నారు. వాటిని మానక వీటిని చెయ్యండి అని ప్రభు ఇక్కడ చెప్పటాన్ని మనం చూస్తాం. అయితే ఇది ఎలా ప్లాన్ చేయాలి? ఏ రకంగా ప్లాన్ చేయాలి? ఈ గివింగ్ అనేది, దేవునికి ఇవ్వటము అనేది 1 కొరింథీ 16:2 ఒకసారి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకరు చదవండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గల్తీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఇక్కడ చూడండి, అదొక కమాండ్. ఏంటా కమాండ్? ఒకటి రెగ్యులర్ గా, రెండవది ప్లాన్డ్, మూడవది ప్రపోర్షనల్. అర్థమైందా? ఏముంది? రెగ్యులారిటీ గురించి మాట్లాడాడు, ప్రతి ఆదివారము. రెండవది ప్లాన్ చేసి, మూడవది ప్రపోర్షనల్ గా. ఈ 3 విషయాలు చెప్పాడు. ఇక ఇక్కడ మ్యానిపులేట్ చేయడానికి ఏం లేదు. కాబట్టి వర్ధిల్లిన కొలది అనేది ఒక మాట, రెగ్యులర్ గా ప్రతి ఆదివారమున అనేది మరొక మాట. దాన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని, ఈ పద్ధతిని పాల్ గలతీ వాళ్ళకి నేను ఏదైతే నియమించానో అదే మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా అదే పద్ధతిని ఫాలో అవ్వండి అని చెప్తా ఉన్నాడు. అర్థమైందండి? ఇప్పుడు 2వ కొరింథీ 8వ అధ్యాయానికి రండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయము మొదటి నుంచి ఆ కాంటెక్స్ట్ అంతా కూడా గివింగ్ గురించే. మాసిదోనియా సంఘాల వాళ్ళు ఎలాగ వాళ్ళు ప్రభుని ప్రేమించి వాళ్ళు ఇచ్చారో, వాళ్ళు నిరుపేదలంట. 8వ అధ్యాయం 2వ వచనం చివర్లో ఏం చూడండి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాం. వాళ్ళకేదో బాగా ఉందని కాదంట, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కాదు, సామర్థ్యానికి మించి ఇచ్చారంట, ఇస్తున్నారంట, కంటిన్యూ చేస్తున్నారు. అది పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయము. ఇవ్వటం అనేది కూడా ఒక మినిస్ట్రీ, గివింగ్ మినిస్ట్రీ. అది కొంతమందికి అర్థమవుతుంది. ఒకసారి ఇన్ని సంవత్సరాల్లో 2 నోట్ల నుంచి ఆ మాట విన్నాను నేను, నాకు తెలిసిన వాళ్ళలో. దేవుడు నన్ను గివింగ్ మినిస్ట్రీలో వాడుకుంటున్నారు బ్రదర్. అసలు గివింగ్ అనేది ఒక మినిస్ట్రీ అనేది అది గుర్తెరగడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దేవుడు నన్ను ఈ మినిస్ట్రీలో వాడుకుంటున్నాడు, అది ఒక మినిస్ట్రీ అనేది, అదొక పరిచర్య అనేది ఎరగటం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే అది ఉన్న కేసు అనుకుందాం. ఇక్కడ మాసిదోనియా సంఘాల విషయం మాట్లాడితే మాత్రం వారు లేదు, బైబిల్ చెప్తుంది ఇక్కడ వారు నిరుపేదలు. వాళ్ళ సామర్థ్యమే కాదు, వారి సామర్థ్యానికి మించి కూడా చేశారంట. మరి ఎక్స్ట్రా ఓటీ చేశారో, ఏం పని చేశారో, డబల్ డ్యూటీ చేస్తున్నారో, లేకపోతే 3 పూటల్లో 2 పూటలు తిని పస్తుండి ఇచ్చారో, ఎలా చేశారో మరి వాళ్ళ సామర్థ్యానికి మించి ఇచ్చారంట. ఈ కోవిడ్ మళ్ళీ అన్లాక్ అయ్యి కొద్దిగా బయటకు వస్తున్న టైంలో ఒక మిషనరీ టెస్ట్ మనీ అప్పుడు కొంచెం బాగా వైరల్ అయింది. బహుశా కొంతమంది చూసుండొచ్చు. ఆయన ఎలాగిచ్చేవాడు అంటే దేవునికి ఆయన చెప్పేవాడు, ఆయన మిషనరీ
BYMలో. ఆయన ఇప్పుడు షేవింగ్కి బయటికి వెళ్తే ఒక 50 రూపాయలు అనుకోండి, షేవింగ్ ఆయనే చేసుకునేవాడంట, షేవింగ్ 50 రూపాయలు పక్కన పెట్టేవాడు. ఐరన్ చేసుకుంటే 20 రూపాయలు పేరుకి, ఐరన్ ఈయనే చేసుకునేవాడంట, ఐరన్కి 20 రూపాయలు అయిపోయిందని పక్కన పెట్టేవాడంట. ఈ పక్కన పెట్టినవన్నీ దేనికి ఇంతకి? అవి మిషన్స్కి. మళ్ళీ ఈయన మిషనరీనే. అసలు ఆయన చెప్తుంటే ఛాలెంజింగ్ లైఫ్ అది. పనేమో ఈయన చేసుకుంటున్నాడు కానీ దానికి ఖర్చు అయిపోయిందని పక్కన పెడుతున్నాడు. ఈ మనీ ఎవరి కోసం? మళ్ళీ దేవుని పరిచర్య కోసం. చాలాసార్లు పరిచర్యలో ఉన్నప్పుడు, లేదా మిషనరీగా ఉన్నప్పుడు కావచ్చు, లేదా నాలాగా సేవలో ఉన్నప్పుడు కావచ్చు, ఇక మనకే రావాలి అనే వైఖరి ఎక్కువ ఉంటుంది. నో, మనము కూడా ఫస్ట్ బిలీవర్. ఆ విషయం మర్చిపోకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో ప్రతి ఒక్కరికి ఆ నియమం అనేది ఉంది. దాంట్లో ఏం మొహమాటం లేదు. సో ఇక్కడ మాసిదోనియా సంఘముల వారి గురించి చెప్పబడినటువంటి ఒక మాటని మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక పేజీ తిప్పండి, 9వ అధ్యాయానికి రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 9వ అధ్యాయము. ఇక్కడ 9వ అధ్యాయము మొదటి 10 వచనాలు, లేకపోతే ఆల్మోస్ట్ ఆ అధ్యాయం అంతా కూడా గివింగ్ గురించే చూస్తాం. మీరు తర్వాత స్లోగా చదవండి. అందుకనే పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి గివింగ్ ని ఒక పరిచర్యగా రాస్తున్నాడు పౌలు. ఇక్కడ ఒక పరిచర్యగా రాస్తున్నాడు. అంతేకాదు, మీ ఆసక్తిని చూసి వేరే వాళ్ళు కూడా ప్రేరేపింపబడుతున్నారు అన్నాడు 2వ వచనంలో. సరే, కిందకు వచ్చేసేయండి. 5వ వచనం. పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెను. పిసినితనముగా, పిసినారంటే మనకు తెలుసు కదండి, అలా చేయకూడదు. ఒకసారి ఒకళ్ళు వచ్చి అడిగారు, అంటే వాళ్ళకి పాపం జెన్యున్ గానే డౌట్ లేండి. అది అన్నా, దేవునికి ఇచ్చే దాంట్లో మరి ఇప్పుడు ఆదివారం మేము ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం, ఇప్పుడు అటు ఇటు ఆటోకి, క్యాబ్కి, దేనికో కొంత ఖర్చు అవుతుంది. అది దేవునికి ఇచ్చే దానిలోంచి కట్ చేసుకోవాలా, లేకపోతే అది మేము విడిగా పెట్టుకోవాలా అని వాళ్ళు ఒక డౌట్ లాగా అడిగారు. నేనేం వాళ్ళనేం అనట్లేదు. ఇంకొకళ్ళు అడిగారు, కొన్నిసార్లు ఎక్కువ శాలరీస్ వచ్చే వాళ్ళకి ట్యాక్సెస్ కట్ అయ్యి గ్రాస్ శాలరీ ఒకటి ఉంటుంది, చేతికి వచ్చే నెట్ శాలరీ ఒకటి ఉంటుంది. ట్యాక్స్లన్నీ కట్ అయ్యి, ఒకవేళ ఇన్సూరెన్స్లు కానీ ఆఫీస్లో కొన్ని కటింగ్లు ఉంటాయి, ఆ కటింగ్లన్నీ పోగా చివరికి వచ్చేది కొంత ఉంటుంది, అసలు శాలరీ కొంత ఉంటుంది. ఇప్పుడు దేవునికి ఇచ్చే దాంట్లో మొత్తంలోంచి ఇవ్వాలా, కట్ అయ్యి చేతికి ఏదైతే వస్తుందో దాంట్లోంచి ఇవ్వాలా? ఇదొక ప్రశ్న ఇంకొకరికి. ఇక్కడ బైబిల్ చెప్తుంది, పిసినితనముగా ఇయ్యక, పిసినితనముగా ఇయ్యక. ఒకసారి పాట పాడుతూ ఉన్నాం వర్షిప్ లో, అందరూ వచ్చి అక్కడ కానుకలు వేసి వెళ్తా ఉన్నారు దేవుని భాగం. ఒకళ్ళు వచ్చి సడన్ గా ఆగి చెయ్యి ఇట్లా పైకి లేపి ఇట్లా అంటున్నారు. నాకు అర్థం కావట్లా ఏంటి అంటే, 50 రూపాయలు చూపించి 50 రూపాయలకి చిల్లర అడుగుతున్నారు. నా టైంలో నేను పాటే పాడాలా, ఆపి వాళ్ళకి చిల్లర ఇవ్వాలా? నా జోబులో ఏముండవు ఆ టైంలో, జనరల్ గా ఉంచుకోను. ఒకవేళ అట్లాంటిది ఏదన్నా ఉంటే అఫ్ కోర్స్ నీ పరిస్థితి వేరు కావచ్చు, అవన్నీ ముందుగానే ప్రిపేర్డ్ గా ప్లాన్డ్గా ఉండాలి. ఒక్కొక్కసారి లేదు, ఏదైనా పరిస్థితిని బట్టి చేంజ్ లేకపోతే అది ముందుగానే సిద్ధపడకుండానే ఉంది. పెద్ద నోటు ఉంది, ఏమవుతుంది నష్టం? నేను చాలా మందికి చెప్పాను ఇది. ఎప్పుడన్నా లేదు, పెద్ద నోటు ఉంది, దేవునికి వేస్తే ఏమవుద్ది? ఏమన్నా పోద్దా ఏంటి? నష్టమా ఏంటి? ప్రిపేర్ చేసుకుని రెడీగా అది ఏమంటారు, ఆ చిల్లర్ని ఎంత వేయాలనుకుంటే నిశ్చయించుకున్న దాన్ని రెడీ చేసుకుంటే ఓకే, సరే దేన్ని బట్టో మర్చిపోయాం, లేదు పెద్ద నోటు ఉంది, ఏమైద్ది? వేస్తే దేవునికే కదా. ఆ వైఖరి ఉండాలి తప్ప పిసినితనముగా ఉండకూడదు. కిందకు వస్తే, ఎంత విత్తుతాడో అంతే పంటకు వస్తాడు అన్నాడు. కొంచెముగా విత్తితే కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తినట్లయితే సమృద్ధిగా పోయాను. 7వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. సనుగు కొనకయో బలవంతంగా కాకయో. సో మనకి న్యూ టెస్టిమెంట్ చెప్తున్నట్టు ఏంటంటే, ఎంత ఇవ్వాలో అనే దానికన్నా ఎలా ఇవ్వాలో అనే దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. పిసినితనముగా ఇవ్వద్దు.
సనుక్కొని ఇవ్వద్దు, బలవంతంగా ఇవ్వద్దు. ఎలా ఇవ్వాలి అంటే తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము. నువ్వు 10% అని నిశ్చయించుకున్నావా, ఓకే. లేదా 20% అని నిశ్చయించుకున్నావా, ఓకే. వాట్ ఎవర్, నిశ్చయించుకొనిన ప్రకారము. ముందు నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలి. అయితే ఆ యొక్క ఇవ్వటంలో ఉన్న బ్లెస్సింగ్స్ కూడా మాట్లాడాడు. ఎంత విత్తితే అంతే పంటకు వస్తారు, కొంచెం అయితే కొంచెము, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా. అదొక బ్లెస్సింగ్ గురించి మాట్లాడాడు. 7వ వచనం చివరి లైన్లో, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. అంటే వాడు ఇస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు, ఇంకొకటి ఇవ్వట్లేదు కాబట్టి ప్రేమించట్లేదని కాదు. నేను నా దేవునికి ఇవ్వాలి అనే హృదయం ఉంది చూసారా, ఆ హృదయం దేవునికి ఇష్టం. ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించను. అందుకని అక్కడ 112వ కీర్తన 9వ వచనంలో ఉన్నటువంటి ఆ ప్రాఫెసీని ఇక్కడ మాట్లాడేది. 9వ వచనంలో, అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలుచును. సరే, ఇదంతా కూడా దానికి సంబంధించినటువంటి ప్యాసేజ్. సో ఈ గివింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పరిశుద్ధుల యొక్క కొన్నిసార్లు అడుగుతారు, బయట ఉన్నటువంటి వేరే కొంతమంది బయట వాళ్ళు, నార్త్ ఇండియా నుంచి మన బుక్స్ తీసుకుంటున్న వాళ్ళందరూ, బ్రదర్ మీరు ఎలా చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి, ప్రతిసారి ఎక్కడి నుంచో వస్తున్నాయి అనే మైండే ఉంటుంది. లేదు బ్రదర్, ఇది మేమంతా కూడా మా సహవాసంలో ఉన్న అనేక మంది దేవుని బిడ్డల యొక్క త్యాగపూరితంగా వాళ్ళు ఇవ్వటాన్ని బట్టే ఇవన్నీ ప్రిపేర్ చేసి మీకు పంపించగలుగుతా ఉన్నాం అని వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. సో అనేక మంది పాలు పొందుతూ ఉన్నారు, దానివల్లే పాసిబుల్ అవుతా ఉంది. ఇది ఎవరో ఒకరి వల్ల జరుగుతున్నటువంటిది కాదు. మీరు ఈ గివింగ్ గురించి ఇంకొక ప్యాసేజ్ కూడా రాసుకోండి. 9వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు. 7 నుంచి 13 వచనాలు అక్కడ కూడా చదవండి. ఎవడైనా అసలు సొంత ఖర్చు పెట్టుకుని దండువలో కొలువు చేస్తాడా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినకుండా ఉంటాడా? తింటాడుగా. మందను కాసి ఆ మంద పాలు తాగకుండా ఉంటాడా? తాగుతాడుగా. కాబట్టి కళ్ళము తొక్కు ఎద్దు మూతికి చిక్కం పెట్టద్దు. పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా దాని ఫలాన్ని అనుభవించాలి, అందులో ఏం మొహమాటము లేదు అని అక్కడ అదే కన్క్లూడ్ చేస్తాడు. సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. క్లియర్గా. మరి అదంతా తర్వాత మనం చదువుకోవచ్చు. సో చివరికి వచ్చేసరికి ప్రభు చెప్పింది ఏంటి ఇక్కడ? 3 ఏరియాస్. ఒకటేమో తొలి సంతానము, దాన్ని మళ్ళా వెనక్కి తీయడానికి లేదు. దేవుడు కొన్నిటిని బ్యాన్ చేశాడు, దాన్ని కూడా మళ్ళీ విడిపించడానికి లేదు. 3వది ఏంటి? ఆయనకి ఇవ్వాల్సినటువంటి టైత్, ప్రభు భాగము. దాని విషయంలో కూడా ఎటువంటి మొహమాటం లేకుండా ప్రభు చెప్పేశారు. ఇక చివరికి మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, మేజర్ లెసన్ ఏంటి ఎంతకీ ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నటువంటి లెసన్? దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి? మనము మన యొక్క కమిట్మెంట్స్ విషయంలో చాలా యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వే మొక్కుబడి చేసుకున్నావు, నువ్వే కమిట్మెంట్లు చేసావు, ఆ కమిట్మెంట్ విషయంలో నువ్వు నాతో హానెస్ట్గా ఉండు, నాతో యథార్థంగా ఉండు. ఇది ఒక సంగతి. మరొకటి ఏంటంటే, నువ్వు ఒక్కసారి ఈ విధంగా చేసిన తర్వాత దీని నుండి నువ్వు తప్పించుకోవటానికి కానీ నెగోషియేట్ చేయడానికి కొన్నిసార్లు బేరాలు ఆడతాం. అంత అంటే అంత కాదు, ఇంత ఇస్తామని. ఆ రకంగా నెగోషియేట్ చేయటం కానీ దీనిని తప్పించుకోవటానికి వేరే మార్గాలు కానీ వెతకద్దు. ఇది నువ్వు చేసిన తీర్మానం, నాతో చేసిన తీర్మానం. అయితే దేవుడికి ఆయన భాగం ఇవ్వటము, టైత్ ఇవ్వడం అనేది మంచిదే. అయితే దానికంటే కూడా దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే, మన డివోషన్ ఆయన ఎక్కువ కోరుకుంటాడు, మన ధనం కన్నా కూడా. అందుకే మనం 1 సమూయేలు 15:22 చూస్తాం.
నేను ఆ కారణాన్ని బట్టి ఈ కారణాన్ని బట్టి బలి అర్పించాను అది ఇది అని సమూయేలుకి సౌలు ఏదో వివరణలు ఇస్తుంటే సమూయేలు పలికిన ఒక మాట ఏంటంటే బలి అర్పించటం కంటే మాట వినుట శ్రేష్టము. ఆయన చెప్పింది వినటం ముఖ్యం, ఈవెన్ ఇవ్వటం కన్నా కూడా మాట వినుట శ్రేష్టము. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆయన మన కొరకు తనను తానుగా బలి అర్పణగా పాపుల కొరకైనటువంటి విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించుకున్నారు. ఇక దానికి మించినటువంటి సాక్రిఫైస్ ఏముంది? ఆ సాక్రిఫైస్ మనల్ని ముందుకు తొయ్యాలి. ఆయన నా కోసం ఇన్ని చేస్తే నేను ఆయన కోసం ఈ మాత్రం చేయలేనా, చెయ్యాలి అని ఆయన సిలువ మనల్ని ముందుకు తొయ్యాలి. అది మనకు ఒక రకంగా పురికొల్పు. అందుకే పేతురు రాస్తా అంటాడు 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, మీరు వెండి బంగారం లాంటి క్షయమైన వాటి వల్ల మీరు విమోచించబడలేదు, అమూల్యము నిష్కలంకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ రక్తము ద్వారా విడిపించబడ్డారు, విమోచించబడ్డారు. సో ఈ చాప్టర్ నుంచి మనం నేర్చుకునే విషయాలు అవి. 26లో ఆయన మన విషయంలో ఎలా కమిటెడ్గా ఉన్నాడో ఆయన మాట్లాడాడు. విధేయత చూపితే ఇది, విధేయత చూపకపోతే ఇది. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు 27కి వచ్చేసరికి, ఇప్పుడు మీరు మీ మాట విషయంలో కూడా నేను ఎలాగైతే నా మాట విషయంలో కమిటెడ్గా ఉన్నానో, ఇప్పుడు మీరు కూడా మీ యొక్క మొక్కుబడుల విషయంలో, మీ మాట విషయంలో మీరు కూడా నాతో అంతే కమిటెడ్గా ఉండండి. అవునంటే అవును, కాదంటే కాదు. రైట్, ఇక్కడ ఆపుదాం మరి. సో ఇది ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ ఉంటే అడగండి. ప్రభు మీకు ఇచ్చిన తలంపులు యాడ్ చేయండి, ముగించుకుందాం. సో చివరి అధ్యాయం కూడా అయిపోయింది. సో చివరి వచనాన్ని ఒకసారి చూడండి అందరూ. 34. ఇంతకీ ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక ఉపదేశమో ఒక బాధ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ టీచింగ్. ఇది ఏంటి అనంటే ఇజ్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ఇవన్నీ కూడా కమాండ్మెంట్స్, ఆజ్ఞలు. అవి మర్చిపోకూడదు. ఇదేదో సజెషన్ కాదు, నీకో సలహా ఇస్తాను చూడు అనేటువంటి సలహా కాదు, సూచనలు కాదు. ఇవి ఆజ్ఞలు, అవి మర్చిపోకూడదు. ఓకే, రండి షేర్ చేసుకోండి, యాడ్ చేయండి. చెప్పండి. నాకెవరైనా ఇచ్చేది ఉండదు. వాళ్ళు ఏదో తప్పు పని చేసి వాళ్ళు ఇస్తారు. ఆ విషయం నాకు తెలియదు. నేను తీసుకొచ్చి దేవుడికి ఇస్తాను. ఓకే, అది నీకు తెలియదు కదా, తెలవకపోతే అది ఎట్లాగా? ప్రశ్న ఏంటంటే, ఒకళ్ళు ఎవరో డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఏదో తప్పుడు పని చేసి ఈయనకి ఇవ్వాల్సింది క్లియర్ చేశారు. అది తీసుకొచ్చి వేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అది వాళ్ళు ఏ పని చేసి తీసుకొచ్చారో, వాళ్ళు తప్పుడు పని చేసి తీసుకొచ్చారా, ఇంకొకరి దగ్గర అప్పు చేసి తీసుకొచ్చి వేరే దగ్గర అప్పు చేసి ఇప్పుడు నీ క్లియర్ చేశారా అనే విషయం నీకు తెలియనప్పుడు అది క్లియర్. రండి, త్వరగా రెస్పాండ్ అవ్వండి, యాడ్ చేయండి, లేకపోతే ఏదైనా క్లారిఫికేషన్స్ అడగండి. అన్నా బెస్ట్ ఇది జంతువులు అపవిత్రమైన వాటి గురించి జ్ఞాపకం చేస్తున్నారు కదన్నా. సో అంటే బిగినింగ్ లో అన్ని దేవుడు శ్రేష్టమైనవి అన్నారు. సో మరి ఇవి మధ్యలో ఎలా అపవిత్రమైనవి అయింది అన్న? అదొకసారి. అది మనం బలుల దగ్గర ఆల్రెడీ చూసాంగా. అంటే అదే అన్న, అంటే బిగినింగ్ లో అవి పవిత్రమైనగానే ఉన్నాయి కానీ బలుల దగ్గర ఇచ్చుకున్నప్పుడు అవి కాదు డెక్కలు అవి వచ్చింది. అంటే అది ఎలా అనేది ఉన్నది నెమరు వేసేవి ఆయన స్పెషల్ గా ఇవి మాత్రమే అర్పించాలి అనేది దేవుడు ఏర్పాటు చేసిన నియమం అన్నా.
అంటే ఇప్పుడు అపవిత్రమైనవి ఇవి, పవిత్రమైనవి ఇవి అని 2 లిస్టులు చేసి ఆ లిస్టులని మన ముందు పెట్టింది దేవుడే. అవి మనమేమి సపరేట్ చేయాల, ఇది పవిత్రం ఇది అపవిత్రం అని. సో దేవుడే ఆ లిస్ట్ ఇచ్చి ఇది అయితే నాకు అర్పించండి, ఇది అయితే నాకు అర్పించొద్దు అని క్లియర్ గా చెప్పినప్పుడు ఇంకా అందులో కన్ఫ్యూజన్ ఏముంది? అది గాడ్ సావర్నిటీ అంతే. అందరిని వదిలేసి ఇజ్రాయెల్ ని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు అంటే మిగతా వాళ్ళ మీద ఆయనకి చిన్న చూప అంటే అది కాదు, అది ఆయన ఏర్పాటు. ఇజ్రాయెల్ ద్వారా మళ్ళీ సర్వలోకానికి రక్షణని తీసుకుని వచ్చాడు, అది ఆయన సార్వభౌమాధికారం. సో దేవుడు చెప్పాడు కాబట్టి మనకి పవిత్రం అపవిత్రం అనే లిస్ట్ వచ్చింది తప్ప, లేకపోతే పవిత్రం అపవిత్రం అనే డిఫరెన్స్ దేవుడు చెప్పే వరకు ఈవెన్ ఇజ్రాయలీలకు కూడా తెలియదు. అన్న ఓకే, ఇంకేమైనా ఉన్నాయా?